Cheers. హే చీర్స్ నాకు కాదు మా బావకి చెప్పండి. Cheers. అదేంట్రా అమ్మాయి అబ్బాయితో కలిసి డ్రింక్ చేయటం? మొగమాటం పడకుండా అమ్మా అది ఫేక్ అమ్మా. ఆపిల్ చూస్తే మనకు అలా చూపిస్తారు. షూటింగ్ లో అలానే ఉంటది. ఓ ఎంత ఫేక్ అయినా ఇలాంటివి చూసే కదరా అమ్మాయిలు పాడైపోతున్నారు. అమ్మ మాటి మాటికి డౌట్స్ అడక్కే. చూడు అక్కడ. కార్తిక్ కార్తిక్ రారా. వద్దు అమ్ముంది. రే రమ్మన్నానా? అమ్ముంది. అమ్మాయి పిలుస్తుంది చూడు. అంటే పర్లేదులేమ్మా, మనం సిరీస్ చూద్దాం. మొన్నే కొత్తగా పెళ్ళయింది, సిరీస్లు చూస్తూ కూర్చుంటావేరా అమ్మాయి పిలుస్తుంటే? సరే ఏంటి నువ్వు అమ్మ ముందు? ఏం కాదులేరా. రే త్వరగా తీరా. ఒక నిమిషం ఆకిడిది. వెలిగించు. ఈ లైట్ స్ట్రక్ అయింది. రే వెలిగించరా బాబు. ఉండు కొంచెం. రే నాది కూడా వెలిగించరా. ఏంట్రా ఇది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అని ప్రైవసీ ఇస్తే మీరు చేసే పనిదా? అంటే అమ్మ తనకి కాలేజ్ డేస్ నుంచి నాతో స్మోక్ చేయడం అలవాటు, అందుకే ఇలా. అది కాకుండా వెదర్ కూడా చాలా బాగుంది కదమ్మా. వెదర్ బాగుంటే ఇలాంటి పనులా చేసేది? రే కార్తిక్ నీ ఫేవరెట్ మూవీ వస్తుందిరా, ఇట్రా. అవునే, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇందాకే పెట్టాను నేను. అవునా? రే ఈ మూవీకే కదరా మీ మమ్మీకి అబద్ధాలు చెప్పి రాహుల్కి యాక్సిడెంట్ అయిందని మనీ తెచ్చావు. అవును కానీ సౌండ్ తక్కువ చేయవే, అమ్మ ఇంట్లోనే ఉంది. ఇంటర్వెల్లో మీ మమ్మీ ఫోన్ చేసి నాన్న ఇప్పుడు రాహుల్కి ఎలా ఉంది అని అడగడం, నువ్వేమో పర్లేదమ్మా ఇప్పుడు రాహుల్కి సలైన్స్ ఎక్కిస్తున్నారు అని చెప్పడం. ఇవన్నీ తలుచుకుంటే నాకు పిచ్చ నవ్వొస్తుందిరా. ఇప్పుడు ఆ పాత విషయాలు అవన్నీ ఎందుకే? పాపం అత్తయ్య. కీర్తి అమ్మ ఇంట్లోనే వింటుంది. ఆల్రెడీ విన్నానురా. అమ్మా ఏదో మాట్లాడుతుంది, పట్టించుకోకు. కొంచెం అమ్మా అదేదో వాగుతా ఉంటది, దాన్ని పట్టించుకుంటే ఎలా? డబ్బుల కోసం వాళ్ళందరి ముందు నన్ను పిచ్చిదాని చేసావు కదరా. నువ్వు ఏది చెప్తే అది నమ్మటం నా బుద్ధి తక్కువరా. ఇంకొకసారి డబ్బులు అడుగు చెప్తాను. అమ్మా అది కాదే, రాక్షసి. అమ్మా కార్తిక్ నా ల్యాప్టాప్ చార్జర్ చూసావా? ఎక్కడ పెట్టాను? ల్యాప్టాప్ డెడ్ అయిపోతుంది. రే కార్తిక్ ఎక్కడ్రా నా చార్జర్? నేను ఈమెయిల్ పంపాలిరా. ఇష్ట మొహమ్మడు. రే ఎక్కడున్నావురా? నా చార్జర్ దొరకట్లేదు, ఈమెయిల్ పంపాలి. ఎప్పుడు చూసినా టీవీ ముందు కూర్చుంటావేంద్రా ఫాల్తు. Hasn't he, since he dumped that Bengal head case? I think his footwork's really improved at the crease without her there now harassing him about what to wear to an event. And if she looks like a slut in some bullshit. కార్తిక్ అది నా చార్జర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా ప్లీజ్? అక్కడెక్కడ ఉంటది, కిందకు వచ్చి అంతమంది రావాలా? పద పద బైకి. ఆ రోజుల్లో మా మొగుళ్ళని ఉరేగిరే అంటే నడువులు కాళ్ళు చేతులు విరగొట్టి పక్కన పెట్టేవాళ్ళు. వీళ్ళు ఉన్నారు, మొగుళ్ళంటే మర్యాదలు లేవు. చూసావా, కళ్ళు చేతులు ఇరగొడతారంట. నువ్వు మూసుకొని పద. సరే పద. అంటే ఆంటీ వాళ్ళ పెళ్లికి ముందు ఫ్రెండ్స్ కదా అండి. విలియమ్స్ మామ 6 కొట్టాడు రా. అరే మామ
ఈ కరోనా వల్ల తనతో థియేటర్కి వెళ్ళి సినిమా చూడక చాలా రోజులైందిరా. ఎలాగైనా 2 టికెట్లు చూడొచ్చు కదా. సరేరా, ట్రై చేస్తా. షూరా? పక్కా. సరేరా, బాయ్. మరి బిర్యానీ తిని సినిమాకి వెళ్తే సెట్. ఏంటి, ఎలా ఉంది బిర్యానీ? మొత్తం తినేసావా? మొత్తం నా కోసమే అనుకున్నా. ఇంట్లో అమ్మ లేదు కదా అని పొద్దునే లేచి కష్టపడి బిర్యానీ చేస్తే నువ్వు ఇప్పుడు లేచి రెడీ అయిపోయి నేను తిన్నానో లేదో అని పట్టించుకోకుండా మొత్తం తినేసావు కదా. నీకు హస్బెండ్ అంటే కొంచెమైనా కేరింగ్ ఉందే? రే, ఏంట్రో ఓవర్ చేస్తున్నావు? లాస్ట్ సండే నేను వండాను, ఈ సండే నువ్వు వండావు. దేనికింత ఓవర్ చేస్తున్నావు? నాకు నచ్చింది నేను తినేసాను. కావాలంటే ఆర్డర్ చేసుకో. డబ్బులు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా? నువ్వే ఇచ్చుకో. ఈ వీక్ క్లీనింగ్ కూడా నీదే. దీన్ని పగలగొడితే అది ఎత్తేసావు అనుకో, నీ డబ్బులతోనే కొనిపిస్తా. హలో మేడం, మీ పార్సల్. కార్తిక్, నీ పార్సలే. పట్టుకో. ఎంత? 500 సార్. అరే, ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చేసాయి. నువ్వు ఆర్డర్ చేసుకున్నావు, నువ్వే ఇవ్వు, నేను ఇవ్వను. ఎందుకు ఇయ్యనేంటి? లాస్ట్ టైం కూడా ఇలానే ఆర్డర్ చేశాను, నేనే పే చేశా. ఇప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అలా అంటే నిన్న మనం ఆఫీస్కి వెళ్ళే కాలం ఫుల్ టైం కూడా ఇచ్చింది నేను. ఆఫీస్కి వెళ్ళాక ఫుడ్ కి నేను ఇచ్చాను. ఈవినింగ్ స్నాక్స్ డబ్బులు ఇచ్చింది నేనే. ఆహా, నేను ఆర్డర్ చేసుకున్నావు కదా షర్ట్, దానికి నేనే పే చేశాను. నువ్వు మొన్న నా క్రెడిట్ కార్డు తీసుకుని మొత్తం గీకేలేదా? గుర్తులేదా? ఇంకంతా నేనేనా? నేను ఇవ్వను డబ్బులు, నువ్వే ఇవ్వు అతనికి డబ్బులు. నేను ఇస్తున్నాను కదా, ఈసారి నువ్వు ఇస్తే ఏమవుతుంది? 500 కదా, 500 గురించి ఎందుకు గొడవ చేస్తున్నావు? ఇదిగో బాబు, తీసుకో. సార్, మీరు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అనా? నాకు కూడా అదే డౌట్ వస్తుంది బాబు. ఏం చేస్తాం, 500 కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. హలో హలో, ఏంటి? చెప్పమ్మా. ఏం చేస్తున్నావు? మీ ఆయన వచ్చాడా? రాలేదు. అనుకున్నట్టు అయింది చూడు. మీ అన్ని సేవింగ్స్ తీసుకెళ్లి అదేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అంట కదా, అందులో ఇన్వెస్ట్ చేశారు కదా, ఆ కంపెనీ బోర్డే ఎత్తేసారంట. ఇందాక మీ నాన్న వచ్చి చెప్పాడు. మీరు సంపాదించుకున్న డబ్బులన్నీ పోయినట్టే. ఇంకా చూడు ఏం జరిగిందో. తను ఏది చెప్తే అది గొర్రెలా తల్లాడించడం కాదే. ఏంటి వింటున్నావా? పెళ్లికి ముందున్నట్లే ఉంటే ఇలాగే ఏడుస్తాయి జీవితాలు. బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటూ చేసుకున్నావుగా, అనుభవించు. ఐఎమ్ వెరీ సారీ కీర్తి, అనవసరంగా నీ సేవింగ్స్ కూడా వేస్ట్ అయిపోయాయి. ఎందుకు సారీ? పోయింది డబ్బులే కదా, ఏమవుతుంది? మా అంటే 2-3 సంవత్సరాలు ఎక్కువ కష్టపడతాం, అంతే కదా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఒక్కసారైనా కంపల్సరీ వస్తుంది. అంత మాత్రాన లైఫ్ ఎండ్ అవ్వదు కదా. నేను అనే వాళ్ళకి నీ గురించి పూర్తిగా తెలియదు కదా, అందుకే నీ మీద అలా అరుస్తున్నారు. నేను నీ పెళ్ళాం కాకముందు నీ బెస్ట్ ఫ్రెండ్ నీరా. నువ్వేంటో నాకు తెలుసు. డోంట్ వరీ, వీ కెన్ మేనేజ్ ఇట్. ఒరే నాన్న, లైఫ్లో నీ గురించి పూర్తిగా తెలిసిన అమ్మాయి నీకు భారీగా వచ్చిందిరా. ఇలాంటి ప్రాబ్లమ్స్కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదురా. తను ఉన్నంత వరకు. మొదట్లో మిమ్మల్ని చూస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. మొగుడు పెళ్ళాలేంటి, ఫ్రెండ్స్లా ఉండటం ఏంటి అని. కానీ ఇప్పుడు చెప్తున్నానురా, మీ ఇద్దరు స్నేహితుల్లా ఉంటేనే జీవితంలో ఏ కష్టం వచ్చినా సింపుల్గా సాల్వ్ చేసుకోగలుగుతారు. అసలు సమస్య చిన్నదైపోతుంది. సరేనా? సరే అత్తయ్య. సరే అమ్మా. మామా,
ఈరోజు తాగుతే నిద్ర పోయినామంట కథం హోమాకి వెళ్ళిపోవాలి అంతే. ఇచ్చి పడేద్దాం అంతే మరి అంతే. కొట్రా బెల్గొట్ట. అరే మందు రెడీ. రే అదేంట్రా అప్పుడే వచ్చేసారు? అరే నువ్వే కదరా మీ వైఫ్ లేదని చెప్పి జల్దీ రమ్మన్నావు. తను ఇంకా ఇంట్లోనే ఉందిరా. మరి ఇప్పుడు ఎట్లా రా? సర్లే రండి లోపల రండి. రే అవన్నీ సోఫా బ్యాక్ సైడ్ పెట్టండి. అమ్మో తను చూసిందంటే అంతే. రే మీకేం తెలీదు నాకేం తెలీదు ఓకేనా? అంతే అలా మేనేజ్ చేయండి. రాజేష్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అంటే క్రికెట్ చూద్దామని. అంటే మీరందరు కలిసి క్రికెట్ చూద్దామని. మీ ఇంట్లో టీవీ రాదా? కనెక్షన్ ప్రాబ్లం అంతే. నువ్వు షాపింగ్కి వెళ్తానన్నావు ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నాను. సరే వెళ్ళు మరి. బాయ్. బాయ్ బాయ్. ఇప్పుడు తీయండి రా. ఆ బాటిల్ ఇట్టే ఇగరా. కరెక్ట్ గా నేను బయటికి వెళ్ళే టైంకి నువ్వు ఇంటికి వచ్చి ఏ కథలు పడతావు నాకు తెలియదు అనుకుంటున్నావరా? కీర్తి అది కాదే. ఏంట్రా నువ్వు తాగితే ఒక్కడవే తాగ్గాని నీ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి తీసుకొచ్చి ఇల్లు కంపు చేస్తే ఎవర్రా క్లీన్ చేసేది? బయటికి వెళ్ళండి మీ అందరూ. కీర్తి అరే మీరు కూర్చోండి రా. వీళ్ళు నా ఫ్రెండ్సే, ఇది నా ఇల్లు, నువ్వెవరు బయటికి వెళ్ళిపోని చెప్పడానికి? నీ ఇల్లా ఇది? అవును. ఎంత షేరు నాది కూడా అంత షేరు. బయటికి వెళ్ళండి. అరే కూర్చోండి రా. వీళ్ళు వెళ్ళరే ఇక్కడే ఉంటారే. ఎక్కువ మాట్లాడంటే నిన్ను కూడా బయటికి పంపించేస్తా ఇల్లుతో. బయటికి వెళ్ళండి రా. ఏంటి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా. బయటికంటే ఎక్కడికి? రే 5 minutes వచ్చేస్తా ఓకేనా? బాయ్ బాయ్. ఎవరు? రాజేష్ గారు. అవును కార్తిక్ నీకు శాలరీ పడిందా? శాలరీయా? శాలరీ నేను ఆఫ్టర్నూన్ పడిందిగా. అవునా? అయితే నీకు ఆడియవా? చిన్న షాపింగ్ చేసుకుంటా. రేపు చేసుకుందు కదా. లేదు ఇప్పుడు చూడు ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో. ప్లీజ్ ఇప్పుడే కొంటా ఒక్కసారి. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి రా. ఒక్క నిమిషం. ఇందా ఒక 5-10 minutes అంతే. 2 minutes ఏనా? హ్యాపీ. ఇది కొంటా. ఈ డ్రెస్ ఎంత? రెండు కలిపి 15,000. 15,000? ఆ కార్డులో ఉండేది 40,000. అయినా చాలా డబ్బులు ఉంటాయి కదా. రే కార్తిక్ నాకు మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కలర్ అస్సలు నచ్చలేదు. నేను ఇది కొంటాను ప్లీజ్. ఇది కొనేద్దాం రా. ఓసే ఆ ఫ్రిడ్జ్ తీసుకుంటే కార్డు ఖాళీ అయిపోద్ది. జస్ట్ 22,000 రా. ఇది ఆఫర్ లో వచ్చేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఇది కొనేద్దాం ఎలా ప్లీజ్. కానీ ఏదో ఒకటి కానీ. తర్వాత అమ్మయ్యా అయిపోయింది. ఇప్పుడు తీసుకో. ఇదిగో. ఓసే 500 మిగిలిందే. అయితే ఏంటి నువ్వు వెళ్ళేది కాఫీ షాప్ కే కదా సరిపోతాయి. ఏంటి సరిపోయింది 500? అయినా నా డబ్బులు నువ్వేంటి ఖర్చు పెట్టేది? పెళ్ళాన్ని చీట్ చేస్తే ఇలాగే ఉంటది అర్థమైందా? నేనేం చీట్ చేశానే? అయినా నువ్వు వెళ్ళేది పబ్బు కని నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా నేను పబ్బుకి వెళ్తాను నీకెవడు చెప్పాడు? మామా జల్దీ రారా. పబ్బు ముందు గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ సెక్యూరిటీ గారు దొంగలు లెక్క చూస్తురా. జల్దీ రారా బాబు. హలో రే కార్తిక్. రే ఏంద్రా మాట్లాడతలేవు? రేయ్ రాజేష్ నువ్వు కార్తిక్ ని ఇంకోసారి పబ్బుకి తీసుకెళ్ళావనుకో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ అంతా తీసి నీ వైఫ్ కి పంపిస్తా. అర్థమైందా? ఇంకోసారి ఫోన్ చేయకపోయాడు. తీసుకో ఇప్పుడు పబ్బుకి వెళ్ళు. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందా?
ఇలాగే ఉంటుంది. జిందగీలో సుఖం లేకుండా పోయింది. కీర్తి, ఈరోజేంటి ఇంత క్యూట్గా ఉన్నావు? ఇంకేమనిపిస్తుంది? అంటే అర్లీ మార్నింగ్ డైలీ నువ్వు ఇంత అందంగా ఉంటావని తెలిస్తే వచ్చి హెల్ప్ చేస్తా కదా కిచెన్లో. అవునా? ఇంత అందంగా ఎందుకున్నానో తెలుసా? ఎందుకు? నేను స్నానం చేయలేదు. స్నానం చేయలేదా? అంటే బ్రష్ చేయకుండా ఎవరు స్నానం చేయరు కదా. అంటే బ్రష్ కూడా చేయలేదా? చిచి, వైఫ్కి ఉండాల్సిన క్వాలిటీ అయినా ఉంది నీ దగ్గర? పొద్దునే నేను లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇక్కడ కిచెన్లో పని చేసుకుంటుంటే నువ్వు మాత్రం ఇలా ఊపుకుంటూ వచ్చి బ్రష్ చేయకుండా కంపుగా సరసాలు చేస్తుంటే నేను కోఆపరేట్ చేయాలా? ముందు బ్రష్ చేసుకొని రాపో. మొహం చూడు, రొమాన్స్ అంట. యా, క్లయింట్ పేరు జయేంద్ర. ఆయన డీటెయిల్స్ అని పంపించాను. రే కార్తిక్, మొన్న ఏమన్నావురా? నేనేమన్నాను? పెళ్లి తర్వాత నా గ్లామర్ తగ్గిపోయిందన్నావు కదా. నిజమే కదా, ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఒకసారి బయటికి చూడు, వాడు నాకు ఎలా సైట్ కొడుతున్నాడు. సైటా? నీకా? పాప మాటి సైట్ ఉందనుకుంటా. అలా ఏం లేదు, రోజు నేను గ్రాసరీస్ తెచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు నన్ను ఫాలో అవుతున్నాడు. బ్యాడ్ టేస్ట్. సరే ఆగు, మాట్లాడొస్తా. నువ్వు వాడిని ఏమనకు ప్లీజ్. నేనేమన్నానే, వాడిని నీకు సెట్ చేసి వస్తా. ఓకేనా? వస్తా. ఏంటమ్మా సైడ్ కొడుతున్నావా? మీరు తన బాయ్ ఫ్రెండా? చిచి కాదు, కజిన్. యాక్చువల్లీ నీతో మాట్లాడమని పంపిస్తాను, వచ్చా. హాయ్. హాయ్. బాగుంది బ్రో, చిలకలాగా. చిలక? దాని గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. ఓ సమ్మర్ పడిపోతున్నావు. ఏ అమ్మాయి అయినా ఛాయ్ తాగుతుంది, కానీ ఇది ఛాయ్తో పాటు సిగరెట్ కూడా తాగుతుంది. సిగరెటా? ఏ నవ్వా? చూడు, ప్రూవ్ చేస్తా. కీర్తి ఉన్నాయి, కావాలా? అవును బ్రో. అంతేకాదు, సాయంత్రం అయితే మందు కొడుతుంది. అది ఎక్కువైతే మనుషుల్ని కొడుతుంది. దాని జనతా బార్లో ఖాతా కూడా ఉంది తెలుసా? ఖాతానా? దగ్గర. అది 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తుంది. అంతేకాదు, అది మొహం కడకుండా టీలు, కాఫీలు, లంచ్లు, డిన్నర్లు. బ్రో పాపం దాని చేతిలో ఎక్కడ బలైపోతామని చెప్తున్నా, అంతే. ఇక నీ ఇష్టం. అక్క, పెద్దక్క, నీకు నీ హిస్టరీకో దండం. ఇంకెప్పుడు కనిపించాను నీకు. చెప్తా వేస్ట్ ఫెలో. వెళ్దాం కానీ ఇందాక నుంచి నన్నే చూస్తున్నాడు. ఎవరు? అటు చూడు. ఎవరాడు? ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పద వెళ్దాం. పని ఇలా లేదు, వెళ్దాం. రేయ్, హలో. రేయ్, ఇటు. ఏందిరా అమ్మాయిని ఇందాక నుంచి చూస్తున్నావు అంట? నేనా? లేదే. హే, వీడే కదా? వీడే. నేను కాదు. హలో కీర్తి, ఎక్కడున్నావే? ఏంద్రా వీడు? రేయ్, ఏమైందిరా? ఇతను మీ హస్బెండా? నాతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఫ్లర్ట్ చేస్తున్నాడు అప్పటి నుంచి. ఇందాక నుంచి నా వైపు చూస్తూ ఉన్నాడు. రే, నువ్వు చూసావా? నేను చూడలేదు. వీడే కదా? రేయ్, నువ్వు నిజం చెప్పురా. చూస్తూనే ఉన్నా ఇందాక నుంచి. అలా ఊరికే ఎలా వస్తామండి? ఫ్లర్ట్ చేస్తేనే కదా. అదే కదా.
యాక్చువల్లీ మా కార్తిక్ ఫ్యాషన్ డిజైనర్, మీ అందరి డ్రెస్సెస్ బాగున్నాయని చూస్తున్నాడు. మా అందరిని చూడట్లా, చూస్తున్నాడు. అంటే తన డ్రెస్ చాలా బాగుందని చూసాడు. అవును, చాలా బాగుంది. ఏంట్రా? జస్ట్ బాగుంది అంతే. అంతేగాని తప్పుగేం చూడలేదు. ఇంకోసారి ఇలా రిపీట్ అయిందంటే బాగోదు. రిపీట్ అసలు అవ్వదు. గుర్తుపెట్టుకో, ఇంకోసారి రిపీట్ అయిందంటే వేరే లెవెల్ ఉంటది. సారీ చెప్పరా. సారీ సారీ సారీ. సరే రా రా చేసుకోరా. ఈ రోడ్ మీద నిల్చొని అందరితో ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకో. నేను ఇంట్లో ఉన్నాను కదా, నీకెందుకు రా దాంతోని? పో, దాంతోనే పో. ఉసే కీర్తి, అలా కాదే. నువ్వు ఉన్నాను ధ్యానత ఏదో చేశానే. ఐ లవ్ యూ కీర్తి, ప్లీజ్. నువ్వు అంటే నాకు ఇష్టమే. సార్ ఏంటి కార్తిక్, నిద్ర సరిపోయిందా? సార్ చెప్పండి సార్. చెప్పు, సరిపోయిందా నిద్ర? లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ చేయాలా? సార్ నిద్ర ఏంటి సార్? ఒక 15 minutesలో ఫైల్ సెండ్ చేస్తాను సార్, ఓకేనా? రే కార్తిక్, ఇలాంటి చాలా చేసాం. నా దగ్గర వద్దురా నీ పర్ఫార్మెన్స్. తొందరగా వర్క్ కంప్లీట్ చేసి క్లయింట్కి మెయిల్ చేయి. అర్థమైందా? ఏంటి వినబడుతుందా? షూర్ సార్. సార్, ఒక విషయం, నేను నిద్రపోతున్నట్టు మీకెలా తెలుసు సార్? వెళ్ళి మీ వైఫ్ని అడుగు, చెప్తుంది. కీర్తి, కీర్తి, ఏం చేసావే? నేనేం చేశాను? నేను ల్యాప్టాప్ ఆన్ చేసుకుని నిద్రపోతున్నట్టు మేనేజర్కి ఎలా తెలిసింది? మరి నువ్వు రోజు ల్యాప్టాప్ ఆన్ చేసి పడుకుంటున్నావు, వర్క్ మొత్తం నాతో చేయించి శాలరీ మాత్రం ఒక్కడే తీసుకుంటున్నావు. నేను సైలెంట్గా ఉంటానా? అందుకే నువ్వు పడుకున్నప్పుడు వీడియో తీసి అందరికి కనిపించేలాగా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను. అది నీ మేనేజర్ చూడడం నీ బ్యాడ్ లక్. కీర్తి, మనం ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫే. అయితే సీఓ కాల్ చేస్తున్నాడు చూడు. హలో సార్. ఏంటి కార్తిక్, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది ఇందుకేనా? సార్ సార్ అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. ఇందాక నీ మేనేజర్కి చెప్పేశాను నీ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేయమని. రేపు నిన్న ఆఫీస్కి వచ్చాయి. సార్, నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా నెక్స్ట్ మంత్ వరకు ఉంది సార్. అవునా అమ్మా? అయితే నెక్స్ట్ మంత్ నుంచి వేరే కంపెనీ చూసుకో. ఓకే సార్, అర్థమైంది సార్. నేను ఆఫీస్కి వచ్చేస్తాను సార్. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే కీర్తి, ఫుడ్ ఏంటి? రే, నన్నే ఉండవని మాత్రం చెప్పకి, ఇవ్వాలా నువ్వే ఉండు. అరే, ఎప్పుడు చూసినా నేనే వండుతాను. నేనేమో నువ్వే వండు. చెప్పిన ప్రతిసారి చేయడానికి. రే రే, తను కల్పన కదా? కదా, ఇక్కడ ఉందేంటి? ఇప్పుడు అవసరం దాంతో మాట్లాడడం? వద్దే, నా మాట వినవే. వద్దే. ఇదిగో, ఏది పడితే అది మాట్లాడుకో, కొంచెం లిమిట్లో మాట్లాడు, ఓకేనా? హే కల్పన. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? అది కార్ టైర్ ఫ్లాట్ అయింది, మెకానిక్ కోసం వెయిటింగ్. టైర్ ఫ్లాట్ అయిందా? అవును. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? కాలేజ్ స్టార్టింగ్ డేస్ లో రోజు ఈవినింగ్ అయ్యేసరికి నీ స్కూటీ టైర్ ఫ్లాట్ అయి ఉండేది, గుర్తుందా? ఉన్నప్పుడు నువ్వంటే మాడికి క్రష్. పాపం మీరు రోజు నిన్ను డ్రాప్ చేయాలని నీ స్కూటీ టైర్లో ఎయిర్ తీసేవాడు. అయినా నువ్వు వీడిని పట్టించుకోకుండా బస్ ఎక్కేసేదానివి. అయినా మావాడు వసంత కోకిల సినిమాలో కమల్ హాసన్ లాగా నీ బస్సు వెనుక పరిగెత్తేవాడు. అయినా నువ్వు పట్టించుకోలేదు కదరా? చెప్పు. అయ్యో కదా. ఈయనెవరు, మీ డ్రైవరా? ఏం లేదు, మై హస్బెండ్. హస్బెండా? ఏంటి ఏదో క్రష్ ఫాలోయింగ్ అంటున్నారు?
అదేం లేదు బ్రో, జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. ఇప్పుడే విన్నాను నేను ఫోన్ మాట్లాడుతూ. మేమేం వినలేదే. బాయ్ కల్పన. హలో ఎక్స్క్యూజ్ మీ. రే హలో మిస్టర్, మిమ్మల్ని. ఏంటి నువ్వు ఏది పడితే అలాగేస్తావా? ఎవరన్నా తెలుసుకోవా? ఎక్స్క్యూజ్ మీ. ఒరే కార్తీక్. యా నేను కూడా దాని గురించే మాట్లాడుతున్నా. రమాదేవి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంటరా, కాస్త నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయరా. రమాదేవి అంటే ఖైరతాబాద్ లో. ఏంటమ్మా నువ్వు, నేను ఆఫీస్ మీటింగ్ లో ఉంటే పికప్లు డ్రాప్లు అంటావేంటి? అవునా, సర్లే నేనే ఏదో అలా వెళ్తాలే. సరే. వాడు ఆఫీస్ పనిలో ఏదో బిజీగా ఉన్నాడంటమ్మా, నేనే ఏదో అలా వెళ్తాలే. ఒక నిమిషం ఆగండి. సండే రోజు మీటింగా? ఓకేనా? సండే రోజు మీటింగ్ ఏంటి? అంటే అర్జెంట్ గా క్లయింట్ మీటింగ్ ఉందంటేను, న్యూ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్. ప్రతిసారి మన సిట్టింగ్ లో బీర్లు అయిపోతున్నారా? అవునరా కార్తీక్, తాగడం వల్ల డౌట్ గా ఉంది. ఈసారి కొత్తగా ఏదైనా హార్డ్ ట్రై చేద్దాం. ఏమంటావు? అవునరా, ఈసారి హార్డ్ ట్రై చేద్దాం. ఈరోజు బార్ కూడా మార్చేద్దాం రా. ఈ చిల్లర లెక్కల మానవ కదరా నువ్వు. ఇంకా అక్కడ మటన్ కీమా, మటన్ రోస్ట్, ఏ పనులు చెప్పినా అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నావు. నువ్వు ఇంకా మారవు, నువ్వు మారవురా. ఏంట్రా మాట్లాడవు? అత్తయ్య నేను డ్రాప్ చేస్తాను అత్తయ్య. వద్దమ్మా. అమ్మా నేను డ్రాప్ చేస్తా. వద్దు వద్దు వద్దు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి కాదు, ఎనిమివే నువ్వు. అమ్మయ్య వచ్చేసారా? ఏంటే షాపింగ్కి వెళ్దామని రమ్మన్నావు, ఇంత లేటుగా లేచావేంటి? ఏం లేదే. అయినా కళ్ళేంటే అంత ఎర్రగున్నాయి? ఏంది నైట్ అంతా అసలు? అదేం లేదే, నేనేదో సీరియస్ చూసుకుంటూ కూర్చున్నాను. నిజం చెప్పు. నిజమే బాబు, అక్కడంత సీన్ లేదు. రాత్రి 11 o'clock పడుకున్నాడంటే పొద్దున ఆఫీస్ టైంకి లేస్తాడు. అంతేనా? అంతేనే బాబు, అంతే. అంత అంటే ఆంటీ జస్ట్ జోక్ అంతే, ఫ్రెండ్స్ కదా. అమ్మా కీర్తి, ఈరోజు పని మనిషి రాలేదు. మీ ఇద్దరిలో ఎవరన్నా వచ్చి కిచెన్లో హెల్ప్ చేయరా? సరే అత్తయ్య. రే కిచెన్లో అంటే అత్తయ్యకి హెల్ప్ చేయి, వెళ్ళు. అంటే నేను కిచెన్లో హెల్ప్ చేయాలా? ఇంపాసిబుల్. చెయ్యాలా ఏంటి? ఇంట్లో ఏ పనైనా ఇద్దరు షేర్ చేసుకొని చేసుకుందాం అనుకున్నాం కదా. నిన్న నేను చేశాను, ఇవాళ నువ్వు చెయ్యి. హలో, నిన్న బెడ్రూమ్ క్లీన్ చేసింది నేను. రే నిన్న బాత్రూమ్ క్లీన్ చేసింది నేను. మొన్న పని మనిషి రాలేదని కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చింది ఎవరు? నేను. మొన్న వంట చేసింది ఎవర్రా? నేను కాదా? ఆ వెజిటేబుల్స్ కట్ చేసింది ఎవరు? నేను. ఆ గిన్నెలన్నీ నేను రా క్లీన్ చేశాను. రైస్ ఎవరు పెట్టింది? నేను. కర్రీస్ ఎవర్రా చేశారు? ఒరే, ఈ విషయంగా మీరిద్దరూ గొడవ పడకండి, నేను చూసుకుంటాను. రే కార్తీక్ చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో, రేపటి నుంచి అసలు ఇంట్లో వంట అనేదే ఉండదు. ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకొని తిందాం ఇద్దరం. అరే సన్ రైజర్స్ లో ఆడేది వార్నర్ గార్డ్ ఒక్కడే, వాడు కూడా అవుట్ అయితే ఎలా కదా? ఎవడారు ఇంకా చూస్తున్నావా మ్యాచ్? కీర్తి మ్యాచ్ చూడొచ్చు కదా. నువ్వే చూడు, నాకేం అర్థం కాదు. హాయ్, హౌ ఆర్ యు? 1 minute, మామ, వస్తా.
యా ఐ నో యా ఓకే ఐ కాల్ యూ బ్యాక్. ఎవడాడు? వంశీ వంశీ ఎవడు? నా కొలీగ్. మళ్ళీ వాడేనా? ప్రతిసారి ఇదే మ్యాటర్ పైన నీకు ఎన్నిసార్లు చెప్పినా ఐ డోంట్ లైక్ యూ టాకింగ్ టు ఎనీవన్ ఎల్స్. అరే ఎవడా వంశీ? హూ ఇస్ హీ? వంశీ వాడితో మాట్లాడొద్దని నెక్స్ట్ మంత్ మా పెళ్ళి అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా నాకు తెలియకుండా ఎవడు పడితే వాడితో మాట్లాడితే చూస్తూ సైలెంట్గా ఉండాలా నేను? అరే నేనేదో క్యాజువల్గా లోపల టీవీ సౌండ్ ఉందని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. రఘు, పెళ్లి చేసుకుంటే క్యాజువల్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇంకేమో ఒకటి తన లైఫ్లో ఉండకూడదా? నువ్వు తప్ప ఇంకెవరు తెలియనట్టు నటించాలా? ఇగో నేను నీలాగా పెళ్ళయ్యకి కూడా వైఫ్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయలేను. లేనిపోని ఫ్రీడమ్ ఇచ్చి ఈ లైఫ్ అంతా తనతో భయపడుతూ బ్రతకలేను నేను. వైఫ్ అంటే వైఫ్ లాగా ఉండాలి, అర్థమైందా? రే రఘు, పెళ్ళయ్యాక భార్య ఏమైనా బానిసరా ఆర్డర్లు వేయడానికి? మన లైఫ్ ఎండ్ వరకు మన వెంటే ఉండే సపోర్ట్ రా తను. రే, ఒకడు భార్యకి భయపడుతున్నాడంటే తన మాటకి గౌరవం ఇస్తున్నట్టు, అంతేగాని భయపడుతున్నట్టు కాదు. నీతో ఇలాంటి విషయాన్ని అయినా షేర్ చేసుకునే ఫ్రీడమ్ నువ్వు తనకిస్తే మీ మధ్య గొడవలు ఎందుకుంటాయి, సీక్రెట్స్ ఎందుకుంటాయి చెప్పు? రఘు, నేను ఇలానే ఉంటాను, నువ్వు ఇలానే ఉండాలి అని ఒకరికొకరు ఇలా కండిషన్స్ పెట్టుకొని కలిసి ఉంటే అందులో కండిషన్స్ తప్ప జీవితం ఉండదు రఘు. ఒరే నానా, భార్యని భార్యలాగా మాత్రమే చూస్తే మీ రిలేషన్ విడాకులతో ఎండవచ్చు. అదే ఒక స్నేహితురాలుగా చూస్తే మీ లైఫ్లో వచ్చే ఏ సిచ్యుయేషన్ అయినా మీ రిలేషన్ని బ్రేక్ చేయలేదు. సరేనా? సారీ. ఇట్స్ ఓకే. సారీ రా. ఇట్స్ ఓకే రా. రా, కమ్. కీర్తి, లైట్లు ఆఫ్ చేయొచ్చు కదా? నేనెందుకు ఆఫ్ చేస్తాను? ఇవాళ లైట్ టర్న్ ఆఫ్ చేసే టర్న్ నీది. లైట్లు ఆఫ్ చేయడానికి నీ టర్న్ నా టర్న్ అంటే? మరి నిన్న వాష్రూమ్లో లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, వెళ్ళి ఆఫ్ చేయమంటే ఈరోజు లైట్స్ ఆఫ్ చేసే టర్న్ నీది, నేనెందుకు చేస్తాను? అయినా రూల్స్ ఉన్నది ఫాలో అవ్వడానికి, బ్రేక్ చేయడానికి కాదు. ఇలా బ్రేక్ చేస్తే మన రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నావు కదా, అందుకే. అదేదో పైకి లేచి ఓపిక లేక క్యాజువల్గా చెప్పానే. అది నేను సీరియస్గా తీసుకున్నాను. అంటే ఇప్పుడు కింద హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, అమ్మో బాల్కనీలో అన్ని నేనే పని చేయాలా? అవును. రాక్షసి. మా అమ్మ నాన్న వద్దురా దీన్ని పెళ్లి చేసుకోవద్దురా అంటే వినలే. ఇప్పుడు ఛా. కీర్తి, ఏంటి ఏంటి మమ్మీ ఎప్పుడు కాల్ చేసినా నీ శాలరీ ఎప్పుడు హైక్ అవుతుంది బాబు, ఇప్పుడు వచ్చే శాలరీ సరిపోతుందా లేదా, ప్రాపర్టీలో ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఇన్వెస్ట్ చేసినా తిడతారు, ఇన్వెస్ట్ చేయకపోయినా తిడతారు,
ఏంటే మాటి మాటికి ఏం చేయాలో మాకు తెలీదా? అయినా మీ మమ్మీకి ఏజ్ పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువ అయిపోతుంది. ఓ సావ దొబ్బేస్తున్నారు. ఇవన్నీ కాదే, మన పెళ్ళప్పుడు కట్టిన డబ్బులు ఇస్తానన్నారు, ఏవి ఇవ్వలేదు. ఫస్ట్ అలాంటి డబ్బులు ఇమ్మను, దాని తర్వాత సలహాలు ఇమ్మను. తొక్కలాగా. మమ్మీ విన్నావు కదా, మీ అల్లుడికి కట్నం కావాలంట. ఇదిగో మాట్లాడు. బాబు మీ డబ్బులు మాకేం అవసరం లేదు. అయినా నాకు చాదస్తం ఎక్కువై చెప్పట్లేదు కానీ మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్తున్నా. మీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పనులే. అంటే అత్తయ్య, నేనేదో క్యాజువల్ గా ఈ రోజే మీ మామయ్యతో నీ కట్నం డబ్బుల గురించి మాట్లాడతానులే. అత్తయ్య అవసరం లేదు, నేనేదో సరదా కన్నా. సరదా కన్నా ఉన్నదేగా అన్నావు. సర్లే ఉంటానింకా. పిచ్చండి నీకేమైనా? అత్తయ్య ఫోన్ లైన్లో ఉంది, చెప్పొచ్చు కదా. నువ్వెంత మంచోడువో నొక్కదానికే తెలుసురా, మా వాళ్ళకు కూడా తెలియాలి కదా. అయినా నీ మొహానికి కట్నం కావాలా? నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ నీ మొహానికి. వెళ్ళి పని చేసుకోపోయేదైనా. ఒక పౌటే కొంచెం టర్న్ చెయ్యి. టర్నా చేస్తున్నా. ఏంట్రా ఫోటోషూటా? అవునరా బాబు, సెల్ఫీలు తీసుకొని మాకు చిరాకు వచ్చిందిలే కానీ నువ్వు పని చేయి. ఈ కెమెరా తీసుకొని మంచి ప్రాపర్ రొమాంటిక్ ఫోటో కావాలరా. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే ఫాలోవర్స్ ఇట్లే పెరిగిపోవాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి, నా క్రియేటివిటీకి మినిమం 1K ఫాలోవర్స్ వస్తారు. రెడీ? మంచి పోస్ట్ పెట్టు, సరేనా? రెడీయా? రేయ్ మీరు కపుల్స్ రా, కొంచెం రొమాంటిక్ పోస్ట్ పెట్టండి రా. రొమాంటిక్కా? సరే ఇప్పుడు చూడు. రేయ్ ఫ్రెండ్స్ లాగా కాదురా, రొమాంటిక్గా. అర్థమైందా? రొమాంటిక్ కీర్తి, రొమాంటిక్ అంట. ఇది అటు. ఓకే. రేయ్ ఇది ఎలా ఉందో తెలుసా? సినిమా ఓపెనింగ్ అప్పుడు హీరో హీరోయిన్లు మేము ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్నట్టు ఫేక్ స్మైల్తో మీడియా వాళ్ళ ఫోటోలకు ఫోజులు ఇస్తారు చూసావా? అలా ఉంది. నేను విలేకర్ని, మీరు హీరో హీరోయిన్లు. ఇప్పుడు చూసుకోరా. దా బేబీ. రెడీయా? రెడీయా? పోజా? రే రే ఏంట్రా ఇది? నచ్చలేదంటే ఆగాగు ఒక నిమిషం. రే ఏం చేస్తున్నారా? ఒక నిమిషం. అరే అసలు మీలో హస్బెండ్ అండ్ వైఫ్ అనే ఫీలింగ్స్ ఎక్కడైనా ఉన్నాయారా? అరే ఏదో కపుల్ కదా, రొమాంటిక్గా ఉండాలని ఫొటోస్ ట్రై చేస్తుంటే అసలు రొమాన్స్ అయితే తెలియని రోబోటిక్స్లో ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? ఆ ఫోజులు ఏంట్రా? మీకన్నా కచ్చా బాదం సాంగ్లో ఉన్న బోబన్ ఎక్స్ప్రెషన్సే బెస్ట్. అమ్మాయి పక్కన ఉన్నప్పుడు ఎలా రొమాంటిక్ స్మైల్తో ఎరగదీశాడు. ఇదిగో నీకు ఆ సెల్ఫీలే బెటర్. ఏంటి వీడు పిచ్చా? అన్రొమాంటిక్ కపుల్. అరే నీకు ఆల్రెడీ పీపీటీ పంపించాను, దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటో చూసి చెప్పు. ఇదిగోండి ఆంటీ. ఏంటమ్మా స్వీట్స్ ఎప్పుడు తినిపిస్తున్నావు? స్వీట్స్ ఏంటాంటీ? అదేనమ్మా, పెళ్ళై 1 year అవుతుంది కదా, శుభవార్త ఎప్పుడు చెప్తావని. పెళ్ళవగానే పిల్లల్ని కనాలని రూల్ ఎక్కడైనా ఉందా ఆంటీ? లేదు కదా. పెళ్లి చేసుకునేది ఓన్లీ పిల్లల కోసమేనా? మేము లైఫ్ని చూడాలి కదా ఆంటీ. అప్పుడే పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎలా ఆంటీ? మా తమ్ముడు శేఖరు కార్తిక్ కన్నా 2 సంవత్సరాలు చిన్నవాడు. వాడికి అప్పుడే 2 పిల్లలు. పిల్లల్ని ఏజ్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఏజ్ చెప్పిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఫ్రీగా షుగర్ ఇచ్చానని చెప్పి ఫ్రీగా సలహాలు ఇవ్వద్దా ఆంటీ. ఎప్పుడేం ప్లాన్ చేయాలో మాకు బాగా తెలుసు, సరేనా? మీకు అంతగా స్వీట్స్ తినాలి అనిపిస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసి మీ ఇంటికి పంపిస్తాను, ఓకేనా? వద్దులే అమ్మా, నేను తెప్పించుకొని తినగలనులే. కీర్తి తను నేబర్తో పాటు మన రిలేటివ్ కూడానే. అయితే నన్ను ఏం చేయమంటావు? అవును కీర్తి, డౌట్, మనకు నిజంగానే ఏజ్ అయిపోతుందంటావా? ఏం వైఫై ఏంటో అర్థమే కాదు. కీర్తి ఏంటి స్పెషల్? బిర్యానీ. బిర్యానీయా? నిన్న బిర్యానీ, ఈరోజు బిర్యానీ, రేపు కూడా బిర్యానీయే ఉంటుంది. నాకు తినాలనిపించింది, నేను ఆర్డర్ చేసుకున్నా. ఇలా బిర్యానీలో ఆయిల్ ఫుడ్ తిన్నావు అనుకో, నీ ఫేస్ అంతా ఇంత ఒబ్బుద్ది. అప్పుడు 25 yearsకి 45 yearsలా కనిపిస్తావు. అప్పుడు ఇందాక వచ్చింది చూడు, నీ పిల్లలు ఎప్పుడు బాబు అని,
ఫ్యూచర్లో ఇలాంటి మాటలు చాలా విలాల్సి వస్తుంది. మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు బాబు, మీ షష్టి పుడితే ఎప్పుడు బాబు? ఛా, నువ్వు తింటే తిను, లేకపోతే లేదు. నన్ను తినని. సర్లే ఏదో ఒకటి చేసుకో. నేను మాత్రం ఈరోజు నుంచి డైట్లో ఉన్నా. డైటా? అది నేను చేయాలరా. అమ్మాయివి బొద్దుగా ఉన్న అందంగానే ఉంటావు. అదే మా అమ్మగాళ్ళు కొంచెం లావైతే చాలు, ఫస్ట్ కనిపించేది పొట్ట. ఏ ఫంక్షన్కి వైఫ్తో వెళ్ళినా ఫస్ట్ కనిపించేది పొట్టే. అందుకే ఈ ఫ్యాట్ గట్రా ఏం తినకూడదు అనుకున్నా. అలాగే నెక్స్ట్ మంత్ మన ఫంక్షన్ ఎలాగో ఉంది కదా, సో ఆ ఫంక్షన్లో మంచిగా ఫిట్గా కనిపించాలి. అందుకే ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. ఇంట్లో లో ఫ్యాట్ లో క్యాలరీస్ ఫుడ్ ఏమైనా ఉందా? చపాతీ ఉంది. చపాతీయా? చపాతీ చూడడానికి 6 ఇంచెస్, అదే ఫ్యాట్ క్యాలరీస్ బాబోయ్ చాలా ఎక్కువ. వద్దు. ఇంకేమున్నాయి? ఇందాక చేసిన మ్యాగీ ఉంది, తింటావా? మ్యాగీ ఇంతే ఉంటుంది, కానీ దాంట్లో క్యాలరీస్ అండ్ ఫ్యాట్ ఇంత. అమ్మో, ఇదంతా కాదే. ఫ్యాట్ ఫ్రీ, కార్బోహైడ్రేట్స్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, లెస్ ఫైబర్, లెస్ ప్రోటీన్, లెస్ విటమిన్. అసలు ఏవి ఇలాంటి ఏవి లేకుండా ఏమైనా ఉన్నాయా? ఉంది. ఏంటవి? ఇందులో అన్ని ఫ్రీ. వాటరా? హస్బెండ్ డైట్ చేస్తానంటుంటే ఈ ప్రాపర్ ఫుడ్ చేసి పెడతా అని మాట వరుసకైనా అంటున్నావు కీర్తి నువ్వు. ఏంది? నువ్వు డైట్ చేస్తే నేను కుక్ చేసి పెట్టాలా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడేం తినాలే? మూసుకొని బిర్యానీ తినరా. తినో. ఏ కార్తిక్, ఐస్ క్రీమ్ తెచ్చాను, తింటావా? కీర్తి, నువ్వు ఎంత తింటావో తెలుసా? చూడు, 391 క్యాలరీస్. ఇది తింటే ఇలా అవుతావు. ఇప్పుడు మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసి అథ్లీట్స్ ఏమైనా అయ్యేదుందారా? మెంటలా నీకేమైనా? అది కాదే కీర్తి, హస్బెండ్ అండ్ వైఫ్ అంటే చూడ్డానికి ఫిజికల్ లుక్ కూడా బాగుండాలి కదా. అదే మనం ఇలాగే ఉన్నామనుకో, కొద్ది రోజుల తర్వాత మనం ఒకరికొకరు చూసుకుంటే ఇరిటేషన్ వస్తుంది. అదే ఇరిటేషన్ మన రిలేషన్కి ప్రాబ్లం అవుతుంది. ఇలా చాలా మంది కపుల్స్ ఇప్పటి వరకు డివోర్స్ వరకు కూడా వెళ్ళారు తెలుసా. ఇలాంటి డిస్టర్బెన్స్ మన మధ్య రాకూడదని చెప్తున్నా అంతే. చూడు, ప్రపంచంలో ఏ రిలేషన్షిప్కి ఫిజిక్ బేస్ కాదు. ఫిజిక్ని బేస్ చేసుకొని అలా రిలేషన్షిప్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా పెళ్ళనే కాన్సెప్ట్ ఎందుకు, ఫ్యామిలీ అనే సిస్టమ్ ఎందుకు? సంవత్సరానికి ఒకరితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండిపోవచ్చు కదా. చూడు, హస్బెండ్తో కలిసి ఉండాలి అనుకునే ఏ అమ్మాయి అయినా హస్బెండ్ తనతో ఎంత కేరింగ్గా ఉన్నాడు, ఫ్యామిలీ పట్ల ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అది చూస్తుంది తప్ప మొగుడికి పొట్టుందా బట్టుందా అని చూడదు. అయినా మన ఇద్దరి మధ్యలో ఏ కండిషన్స్ ఉండకూడదనే కదా మనం పెళ్లి చేసుకున్నది. నువ్వు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా నాకు ఓకే. నేను లావుగా అవుతే నీకేమైనా ప్రాబ్లమా? అది కాదు కీర్తి, నాకేం ప్రాబ్లం లేదు. చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. మనం పెళ్లి చేసుకున్నది మనకు నచ్చినట్లు ఉండడానికి, వాళ్ళ కోసం కాదు. నువ్వు ఎలా ఉన్నా నేను ఎలా ఉన్నా కలిసి ఉండడమే కదరా మ్యారేజ్ అంటే. ఇంకోసారి ఇలాంటి సిల్లీ మ్యాటర్స్ మన ఇద్దరి మధ్యలో వద్దు. కీర్తి, ఈ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో నా ఒక్కటి సరిపోద్ది, ఆర్డర్ పెట్టుకోవా? రే, అది నాకు ఆర్డర్ చేసుకున్నాను రా. రే ఇవ్వు, నాకు ఇవ్వరా ప్లీజ్ ఇవ్వు. అరే ఇటు ఇవ్వురా, నాకు నేను ఇవ్వా. సరే సరే ఆగిస్తా. ఇవ్వు. అదే కాలనీ. సాయిబాబా టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 3rd ఇల్లు. వచ్చేసావా? సరే. కీర్తి, ఎవరి ఫోన్లో? రాకేష్. ఆ రాకేషా? వాడెందుకు కాల్ చేశాడే నీకు? ఏం లేదు, ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాడంట. మన పెళ్ళికి రాలేదు కదా, ఇక్కడ ఇంటికి వచ్చి చూసి వెళ్తా అన్నాడు. మన ఇంటికి వస్తున్నాడా? అవును. అమ్మ ఇంట్లోనే ఉంది కీర్తి. ఉంటే? కీర్తి, ఉంటే అంటే
ఒకప్పుడు మీరిద్దరు లవర్స్ అని, మీ లవ్ స్టోరీకి నేనే మీడియేటర్ అని ఆవిడకి తెలిస్తే రచ్చ రచ్చ అయిపోద్దే. అయినా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు గొడవ అవుతుంది? అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా వాడు నీకు ఎక్స్ లవరే కదా. వద్దే, అసలు ఆవిడ కోపం ఎక్కువ, అది కాక మన మీద అనుమానం ఇంకా ఎక్కువ. ఎవరో డోర్ కొడుతున్నారు చూడండి. ఇంటి వరకు వచ్చిన వాడిని ఎలా వెళ్ళిపోమని చెప్తాము? ఏమైందిరా? ఒక్క నిమిషం. అమ్మ తీస్తున్నానమ్మా, నువ్వు రా. ఏ మామా, హాయ్ రా. నీ ఫోన్ కలవదేంద్రా, అందుకే కీర్తికి కాల్ చేశా. ఓకే. ఎవర్రా? అమ్మా, తను నా కజిన్. నీకు కజినా? కీర్తి వాళ్ళ కజిన్ బ్రదర్ యాక్చువల్లీ. అమ్మకి మీ విషయం తెలియదు, నేను మేనేజ్ చేస్తా, మీరు సపోర్ట్ చేయండి. ఓ హాయ్ ఆంటీ. అరే నువ్వు ఆ రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను వచ్చేస్తాను. ఓకేరా, సరేనా? ఇంకేంట్రా విశేషాలు? ఇదిగో రాకేష్. అవునా రాకేష్, నేను అడగడం మర్చిపోయాను. నీ ఇన్స్టాగ్రామ్లో నీ స్టోరీ చూశాను, అందులో ట్రెక్కింగ్ చేస్తున్నావు. ఒక అమ్మాయి కూడా ఉంది. తను రమ్యరా. రమ్యనా? రమ్య ఎవరు? యాక్చువల్లీ రిలేషన్ లో ఉన్నాం, వీఆర్ గోయింగ్ టు మ్యారీ రా. ఓహో, కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ అమ్మాయి ఒప్పుకుందా లేదా నాలాగే ఒప్పుకోకపోతే కాలు చేతులు కోసుకుంటానని బెదిరించావా? అస్సలు అలా కాదు, తనకు నేనంటే చాలా ఇష్టం. అయినా అప్పుడంటే మెచ్యూరిటీ లేక అట్లా చేసినా గానీ, అయినా నువ్వేమని తక్కువ. నీకోసం వర్షంలో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ప్రపోజ్ చేద్దామని. నువ్వేమన్నావు, ఫ్లవర్ వానికి ఇవ్వమని చెప్పినావు. అది వదిలేసి లాస్ట్కి ఏమైంది, మీరు ఇద్దరు ఒకటైపోయారు. ఎవరికి ప్రపోజ్ చేశారు? ఎవరు ఫ్లవర్ తీసుకున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఎలా అమ్మా, వీడు నేను రమ్య అనే ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను, వీడు ఫ్లవర్ తీసుకున్నాడు. అతను ఎందుకు తీసుకున్నాడు? తీసుకున్నారా అంటే వీడి ఫ్రెండ్ కాబట్టి. మరి చెయ్యి కోసుకుంటారని బెదిరించింది ఎవరు? ఓడి అమ్మ, ఇదంతా నువ్వు వినేసావే. నాక మెట్లెక్కి వచ్చేటప్పుడు మీ మాటలన్నీ వినిపించాయి. అవునమ్మా, అంటే నేనే కోసుకుంటానని బెదిరించా. నువ్వెందుకు కోసుకున్నావురా? ఏదో చెప్పవే. అంటే కోసుకోలేదంటే జస్ట్ బెదిరించాడంతే. ఇదంతా కాదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? లంచ్ ప్రిపేర్ చేశాను రా, తిందాం రండి. అంతేనా? పద పద పద. రే, నిజంగా నువ్వేం కోసుకోలేదుగా? మా నేనేం కోసుకోలేదమ్మా. మరి నే విన్నదానికి నువ్వు చెప్పిన దానికి పొంతనే లేదేంట్రా? అంటే అమ్మా, ఇప్పుడు ఆకలేతుంది, తినేసి మాట్లాడదాం. పద మా, పదమ్మా. సర్రండి. చాలు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఆంటీ. ఏరా రాకేష్, రావటం అయిపోయింది, అప్పుడే భోజనం స్టార్ట్ చేయడం అయిపోయిందా? కానీ లేదురా, ఆంటీ బలవంతం చేస్తే. రండి నానా, మీరు కూడా భోంచేద్దురు. లేదంటీ, మేము తినేసి వచ్చాం, రాకేష్ కోసం వచ్చాం ఆంటీ. రాకేష్, ఈ మిర్చి కసాలను వేసుకో, మా అత్తయ్య చాలా బాగా చేస్తుంది. ఓకే. కీర్తి, కజిన్ బ్రదర్ అంటే అన్నయ్య అనేగా? భోజనం చేసేటప్పుడు చక్కగా అన్నయ్య అని పిలవచ్చుగా? సరే ఆంటీ, వేసుకో అన్నయ్య. రాకేష్, వాటర్ తీసుకో. అన్నయ్య,
అరే అరే నీకు గుర్తుందా ఆ రోజు ఫస్ట్ టైం కాలేజ్ టెర్రస్ మీద కైట్స్ ఎగరేసేటప్పుడు ఫస్ట్ టైం నేను అన్నయ్య అని పిలిచింది కదా ఆ రోజు ముఖం ఎట్లనో పెట్టుకుని రచ్చ చేసినావు నా మీద మన అన్నయ్య అని రాసింది ఉందా లేకపోతే మీ నాన్న మా నాన్న అన్నదమ్ములా అని అన్నావు కదా మరి ఇప్పుడేమైందిరా? అరే మీకు గుర్తుందా ఆ రోజు వీళ్ళు క్లోజ్ గా తిరుగుతుందని తెలిసాక ఫస్ట్ టైం వీళ్ళతో గొడవ పడ్డది ఆ కాలేజ్ టెర్రస్ పైనే. అదెందుకు గుర్తులేదు? అది ప్రిన్సిపల్ దాకా కూడా తీసుకెళ్ళావు కదా. యాక్చువల్లీ వీడు గొడవ పడినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. ఆ గొడవ తర్వాతే మా ఇద్దరి మధ్యలో ఏదో స్టార్ట్ అయింది కదరా? కదా థ్యాంక్స్ రా. అంటే నీ ఆవేశమే వీళ్ళిద్దరి ప్రేమకి ఆయువు పోసిందా? ఏమోరా బాబు. ఇక్కడ ఎండలో ఏం చేస్తున్నారా? అంటే అమ్మా వీడు బెంగళూరు నుంచి వచ్చాడు కదా, అక్కడ చల్లగా ఉంటది, ఇక్కడ వేడిగా ఉంది, గాలి కోసం పైకి వచ్చాం అంతే అమ్మా, జస్ట్ క్యాజువల్ టాక్. సరే కీర్తి, నేను గ్రాసరీస్కి వెళ్ళొస్తాను, మెయిన్ డోర్ ఓపెన్ ఉంది చూసుకో. సరే అత్తయ్య. బిస్కెట్ తింటావా? అరే ఈ సినిమాకే కదరా రాకేష్ గారు తనని సినిమాకి తీసుకెళ్తే నువ్వు వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నావంట. అవునరా, అయినా ఆ రోజు సినిమాకి వెళ్తున్న విషయం నాకు కీర్తికి తప్ప ఇంకెవరికి తెలియదు. సినిమా స్టార్ట్ అయ్యేసరికి నువ్వు పక్కన ఎట్లా కూర్చున్నావురా? అంటే రాకేష్, నువ్వు మీ ఇద్దరికి టికెట్ బుక్ చేసిన తర్వాత తను నీకు తెలియకుండా తన పక్క సీటు నాకు బుక్ చేసింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అవడానికి రీజన్ నువ్వే, అది పెళ్లిగా టర్న్ అవడానికి రీజన్ నువ్వే. అరే మీకు వీడి మీద ఏ మాత్రం జాలి దయ ఉన్నా ఆడి ఫోటో తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేయాలరా. సరే అరే నాకు టైం అవుతుంది, వెళ్తాను. ఓకేరా, విష్ యూ హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ రా, టేక్ కేర్. కీర్తి, కాలేజ్ టైంలో మెచ్యూరిటీ లేక పిచ్చి పిచ్చి చేష్టలు చేసి నేను ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఫైన్, టేక్ కేర్. ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. బాయ్ కీర్తి. బాయ్ రా. బాయ్ రా. బాయ్. సరేరా, బాయ్. అరే నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయి నీకు సిస్టర్ అయిపోయిందిరా. ఏదో పెద్ద ట్రాజడీ లవ్ స్టోరీ రా. అబ్బా
మావయ్య. లేదు రేపు ఎలాగో హాలిడేనేగా, నేను ఇంట్లోనే ఉంటాను, మీరు డైరెక్ట్గా వచ్చేయండి. సరే మావయ్య, బాయ్ బాయ్ బాయ్. కీర్తి హా రేపు శేఖరం మావయ్య వస్తున్నాడు. శేఖరం మామయ్య ఆయన ఎవరు? అదే అబ్బా, మన పెళ్లి రోజు మనమంతా డాన్స్ చేస్తుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, పద్ధతి లేదా పాడలేదా అని చెప్పి క్లాస్ తీసుకున్నాను. ఆయన వస్తున్నాడా? ఎందుకు? ఎందుకంటే ఆయనకి రేపు గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ ఉందంట, ఇంట్లో అమ్మ కూడా లేదు, నువ్వు పద్ధతిగా ఉండు. నన్ను కోపంగా చూడడం కాదు, రేపు ఆయన వచ్చాక ఆయన ముందు కోపడు, చూద్దాం. కీర్తి మావయ్య వచ్చాడు, కిందికి రా. కీర్తి అబ్బా వస్తున్నా, ఏంటి పొద్దు పొద్దున నీ గోలా? ఎలా ఉన్నావురా? బాగున్నా మావయ్య. ఊరికొద్దామని చాలాసార్లు అనుకున్నా మావయ్య, కానీ కుదరట్లేదు. అవునరా. హాయ్. ఎవర్రా అమ్మాయి? కీర్తి మావయ్య. కీర్తియా? నీ వైఫ్ కీర్తియా? అవును మావయ్య. టైం 11 అయింది, ఇప్పుడా లేచేది? అయినా పెళ్లిలో మంచిగా చీర కట్టుకుని బానే ఉంది కదరా, ఇప్పుడేంటి ప్యాంటు షర్ట్ వేసుకుని మగాళ్ళలాగా? భార్య అంటే పొద్దున్నే లేచి నిండుగా చీర కట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ టీయో ఇవ్వాలి కానీ ఏంట్రా మీ ఆవిడలా? మావయ్య అది ఎప్పుడూ శారీలో ఉంటుంది, ఇంట్లో అమ్మ కూడా లేదు కదా, అండ్ ఎర్లీ మార్నింగ్, అందుకే. ఇది ఎర్లీ మార్నింగ్? కీర్తి వెళ్ళి శారీ కట్టుకుని రావచ్చు కదా. నేను మా చుట్టాలు వస్తేనే శారీ కట్టుకోలేదు, ఇప్పుడు నిన్న చెప్తే కట్టుకోవాలా? ఆయన గురించి నీకు తెలీదే, వాళ్ళ అమ్మాయి కాలేజ్కి మోడర్న్ డ్రెస్లో వెళ్తుందని కాలేజ్ మానిపించి పెళ్లి చేశాడు తెలుసా. ఇప్పుడు ఈ విషయంలో విడాకులు తీసుకోమంటాడు, అవసరమా? అందుకే చెప్తున్నా, వెళ్ళి చేంజ్ చేసుకో ప్లీజ్. మావయ్య వెళ్ళి శారీ కట్టుకుని వచ్చేస్తుంది. బాగుంది కదా మావయ్య చీరలో? ఫ్యాషన్ షోకి ఏమైనా వెళ్తుంది ఏంట్రా మీ ఆవిడ? నేను శారీలో ఉండమని చెప్పింది ట్రెడిషనల్ శారీలో నిండుగా మహాలక్ష్మిలా ఉంటుందని, అంతేగాని ఇలా ర్యాంప్ వాక్ శారీలోలా కాదు. అంటే మావయ్య తన దగ్గర శారీస్ ఇవే ఉన్నాయి. సరే నువ్వు కాఫీ తాగుతావా? నేను తీసుకొస్తా కాఫీ, సరేనా? రా కీర్తి. రే ఇట్రా, పక్కనే పెళ్ళాన్ని పెట్టుకుని నువ్వు కాఫీ తెస్తానంటావు ఇట్రా. కీర్తి వెళ్ళి కాఫీ తీసుకురాపో. అలా రిక్వెస్ట్ చేస్తావేంట్రా? కీర్తి వెళ్ళి కాఫీ తీసుకురా, వెళ్ళు. మావయ్య నాకిచ్చి పర్లేదు. వాష్రూమ్ ఎక్కడుంది? వాష్రూమా? అక్కడ. మావయ్య ఏమైంది? రే ఏంట్రా వాష్రూమ్ క్లీన్ చేసి అన్నాడైంది? కీర్తి వాష్రూమ్ క్లీన్ చేయలేదా? లాస్ట్ టైం నా టర్న్, ఈ వీక్ నీదే కదా, నువ్వు క్లీన్ చేయి. మనిషి అన్నవాడు ఎవడైనా అలాంటి వాష్రూమ్ వాడతాడ్రా? అంటే మావయ్య 1 వీక్ నుంచి పని మనిషి రాలేదు, అందుకే అది అలా ఉంది. నేను ఇంతకుముందే స్నానం చేశానే.
ఇందాకే చెప్పాను కదా నీ టర్న్ అని. అయినా ఇలా శారీలో వెళ్ళి క్లీన్ చేయమంటావా? స్నానం చేశాక మళ్ళీ వాష్రూమ్ ఎలా క్లీన్ చేస్తాను? పోనీ నన్ను చేసుకోమంటారా? వద్దు మావయ్య, మా బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంటుంది, అది క్లీన్గానే ఉంటుంది, అది వాడుకో. బెడ్రూమ్ వాష్రూమ్ వాడుకోమంటావేంటి? మరి బెడ్రూమ్ కాకపోతే అది క్లీన్గా లేదుగా. నాకైతే కంప్లీట్ వెజ్ పెట్టు, మావయ్యకి ఏం కావాలో ఒకసారి అడుగు. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను. మీ ఆవిడ ఏదైనా ఫుడ్ తయారు చేయమను, కలిసి భోజనం చేద్దాం. అంటే మావయ్య ఇంట్లో పని మనిషి రాలేదు, అమ్మ కూడా ఇంట్లో లేదు. తను చేయమను. తనకి పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ వచ్చు మావయ్య. ఏమొచ్చు? టీ పెడుతుంది, కాఫీ పెడుతుంది, వేడి నీళ్ళు పెడుతుంది, వేడి నీళ్ళు ఎగ్ వేసి బాయిల్డ్ ఎగ్ చేస్తుంది, ఇంకా మ్యాగీ చేస్తుంది, బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుంది. అమ్మ కర్రీస్ చేసేటప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని చూస్తుంది. ఇది మాత్రం హైలైట్ మావయ్య, ఇప్పుడే లేటెస్ట్గా నేర్చుకుంది. యాక్చువల్లీ అమ్మ చట్నీ కోసం అని మొత్తం రెడీ చేసి పెడితే తను వచ్చి మిక్సీ ఆన్ చేస్తుంది మావయ్య. చట్నీ మాత్రం చాలా బాగుంటుంది మావయ్య. చాలా వంటలు వచ్చరా మీ ఆవిడకి? థ్యాంక్స్ మావయ్య. నాకన్న ఐటమ్స్ వద్దు కానీ నేను బయటికి వెళ్ళి తింటాలే. మావయ్య అవసరం లేదు, తను ఎలాగో ఆర్డర్ పెడుతుంది, 10 to 15 minutes లో వచ్చేస్తుంది. కీర్తి ఆర్డర్ పెట్టావా? పెట్టేశాను. లాస్ట్ టైం ఆర్డర్ చేసిన హోటల్లోనే పెట్టాను. సేమ్ హోమ్ ఫుడ్ లాగానే ఉంటుంది. ఇంట్లో ఫుడ్ చేయడం రాదు కానీ బయట ఫుడ్ని హోమ్ ఫుడ్ చేసేసారు. మావయ్య పైన గెస్ట్ రూమ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేనా క్లీన్గా ఉందా లేక ఇందాక వాష్రూమ్లో ఉందా? ఏంటి మావయ్య నువ్వు, అది నీట్గానే ఉంటుంది, మొన్నటి వరకు అక్కడే ఉన్నా. అదేంట్రా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారా? ఒక బెడ్రూమ్లో ఉండరా? మావయ్య అలా ఏం లేదు, మాకేదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంటే వేరే వేరే రూమ్స్లో కూర్చొని వర్క్ చేసుకుంటాం, ఒకరికొకరి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని అంతే. మొగుడు పెళ్ళాల మధ్య డిస్టర్బెన్స్ ఏంట్రా? వేర్వేరు రూమ్లో ఉండడానికి ఇంకా పెళ్ళెందుకు, కలిసి ఉండడం ఎందుకు? మావయ్య చెప్పండి. నేను వెళుతున్నాను రా. ఓకే మావయ్య. ఒకసారి నువ్వు బయటికి రా, మాట్లాడాలి. మావయ్య చెప్పండి. రే ఇన్నేళ్లలో మీ అత్త ఎప్పుడైనా నా ముందు గట్టిగా మాట్లాడడం కానీ, ఇంట్లో వంట చేయకుండా బయట నుంచి ఫుడ్ తెప్పించడం కానీ, ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం కానీ, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు నాతో అమర్యాదగా ప్రవర్తించడం కానీ ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదు మావయ్య. మరి నీ పెళ్ళం ఏంట్రా? ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు ఎలా ఉండాలో తెలీదు, వంట చేయడం రాదు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం తెలీదు. అసలు భర్తతో ఉండవలసిన పద్ధతేనా అది? అయినా అలా భర్త చేతి కాళ్ళు పట్టించుకోవడం ఏంట్రా? అది కూడా హాల్లో, బయట. ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? భార్య ఎప్పుడు భర్త చెప్పు చేతల్లో ఉండాలి, అప్పుడే సంసారాలు సాఫీగా సాగుతాయి, గుర్తుపెట్టుకో. మావయ్య మీకు చెప్పేంత పెద్దోడిని కాదు కానీ ఈ రోజుల్లో కూడా హస్బెండ్ కంట్రోల్లో వైఫ్ ఉండాలి, హస్బెండ్ కంటే వైఫ్ తగ్గి ఉండాలి. ఏంటి మావయ్య ఇది రిడిక్యులస్ కాకపోతే? రే రోజులు మారినా తరాలు మారినా భర్త ఎప్పుడు భార్య కంటే గొప్పవాడే, అలాగే ఉండాలి కూడా. కీర్తి ఏ విషయంలో నాకంటే తక్కువ నాకు అర్థం కావట్లేదు. జాబ్లో కానీ క్వాలిఫికేషన్లో కానీ మాకొచ్చే శాలరీ కూడా ఈక్వల్గానే ఉంది మావయ్య. ఇంకే విషయంలో తనకంటే నేను గొప్పవాడినో మీరే చెప్పండి. ఇక ఇల్లు నీట్గా లేకపోవడం అంటారా, దానికి తను ఎంత రెస్పాన్సిబుల్లో నేను అంతే రెస్పాన్సిబుల్ మావయ్య. పాతకాలంలో అంటే హస్బెండ్ ఒకటే బయటికి వెళ్ళి సంపాదించేవాడు, వైఫ్ ఇంట్లో పని చూసుకునేది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈక్వల్గా ఆడవాళ్ళు వర్క్ చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు కూడా. మావయ్య మీరు ఇంతకుముందు అడిగారు కదా వేరే వేరే రూమ్స్లో ఎందుకు ఉంటున్నారా అని. మేము ఎంత హస్బెండ్ అండ్ వైఫ్ అయినా మాకంటూ ఇండివిజువల్ గోల్స్ ఉంటాయి మావయ్య.
వాటిని అచీవ్ చేయాలి అంటే మేము ఇండివిజువల్గా కష్టపడితేనే. హస్బెండ్ అండ్ వైఫ్ అయినంత మాత్రాన ఒకరి కష్టం ఇంకొకరికి ఇబ్బంది అవ్వకూడదు కదా. అందరు భార్యాభర్తలు ఇలాగే ఉండాలని చెప్పట్లేదు మావయ్య. మా మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. రే, పెళ్ళం కంట్రోల్లో ఉంటేనే మొగుడనేవాడికి సొసైటీలో రెస్పెక్ట్ రా. మావయ్య, హస్బెండ్ కంట్రోల్లో వైఫ్ ఉంటేనే నా రెస్పెక్ట్ ఉంటుంది. వైఫ్ మనల్ని క్వశ్చన్ చేయదు అనే భయం మనకు లేకుంటే సొసైటీలో మనకు మర్యాద ఇచ్చే పని మనం చేస్తాం మావయ్య. భర్త అంటే భరించడం కాదు మావయ్య పద్ధతి అంటే, ఒకరినొకరు కరెక్ట్ వేలో చూసుకోగలడం. అప్పుడే కదా లైఫ్ రెస్పెక్టబుల్గా ఉంటుంది. మీ పద్ధతుల్ని తప్పు పట్టట్లేదు మావయ్య, కానీ మారుతున్న జనరేషన్ కొద్దీ మనం మారాలంటున్నా. తను వైఫ్ నేను హస్బెండ్ అనే ఫీలింగ్తో మాత్రమే తను చూడగలిగితే దానికంటే పెద్ద తప్పు నా లైఫ్లో ఇంకోటి ఉండదు. అది చేయలేను కూడా. నావేవో పాతకాలపు ఆలోచనలు రా. అప్పటి పద్ధతులనే పట్టుకుని వెళ్ళాడుతున్నాను. మీరు కూడా మాలాగే ఉండాలనుకున్నాను. అమ్మా కీర్తి, నా చాదస్తపు మాటలతో నేను ఇబ్బంది పెట్టుంటే సారీ అమ్మా. పర్లేదు అంకుల్. మీ ఇద్దరికి ఇబ్బంది లేనప్పుడు మీరు ఎవరి కోసం మారాల్సిన పని లేదు. అయినా మేము ఏం చెప్పినా మీరిద్దరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని. మీరు మీలానే ఉండండి, హ్యాపీగా ఉండండి. ఉంటానరా మరి, సరేనా? గాడ్ బ్లెస్ యూ. కీర్తి, అలారం కొంచెం ఆఫ్ చేయవే. అది నా ఫోన్ కాదు. తెలుసే, నేను అలారం పెట్టాను, ఆఫ్ చేయొచ్చు కదా. నాకు లేచి ఆఫ్ చేసేంత ఓపిక లేదురా. ఎందుకు ఈ థింగ్స్ని కాంప్లికేట్ చేస్తావు? ఆ మొబైల్ స్క్రీన్ని స్లైడ్ చేస్తే అయిపోద్ది కదా. మరి నువ్వు లేవనోడివి ఈ టైంకి అలారం ఎందుకు పెట్టుకున్నావు? ఛా, పొద్దున్న ఎవరు అలారం రాది? చెవులు దుబ్బాయేంటి? ఆఫ్ చేయండి. కీర్తి, నేబర్స్ డిస్టర్బ్ అవుతున్నారే, అలారం ఆఫ్ చేయవే. ఏందిరా? అబ్బా నా వల్ల కాదు, ప్లీజ్. మీరెవరో నాకు తెలీదు. ఇంకొక సెకండ్ అలారం సౌండ్ వచ్చిందా ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, చెప్తున్నా. అయ్యో బావా, ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. షోరా, బాగా ఆలోచించుకున్నావా? పక్కన కీర్తి, కీర్తి అంటే టీవీలో చూపిస్తున్నట్టు మనం. హే, ఇది ఎమ్మే కదా? ఇది లెటర్ ఫైండింగ్ గేమే కదా? చిన్నప్పుడు ఎన్నిసార్లు ఆడుకునేదాన్ని తెలుసా? ఇప్పుడు ఆడుకుందామా? చూడు, నేను గెలిచాననుకో నువ్వు నాకు 100 ఇవ్వాలి, నువ్వు గెలిచావనుకో నేను నీకు 100 రూపీస్ ఇస్తాను. ఓకేనా? రెడీ, స్టార్ట్. నువ్వు రాసింది ఎక్సే కదా, నువ్వు నాకు 100 బాకీ. ఓకే, మళ్ళీ. సచ్ అండ్ రొమాంటిక్ వైఫ్. రే, ఇందాకే కదా ఆడుకుందామన్నా. నా షో పోయింది. అరే మావా, ఈసారి ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, ఏమంటావు? వీళ్ళు వదలట్లేదేంటి? సిఎస్కేనే విన్ను. ఆర్సీబీనే విన్ను. కప్పు మాదేరే ఈసారి, పక్కా మాదే కప్పు. నువ్వేమంటావు మరి? అరే మీరేదంటే అదే కరెక్ట్ అంటానరా. అరే
మా ఇద్దరికి చిన్న వర్క్ ఉంది, మేము వెళ్తాం. అదేంట్రా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చారు, బిర్యానీ వండుదాం హడావిడి చేద్దాం అనుకున్నాం, అప్పుడే వెళ్తానంటారేంటి? అంటే నాకు కూడా హడావిడి చేద్దామనే ఉందిరా, కానీ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉందిరా, అందుకే. మా ఇంట్లో ఫంక్షన్ మా ఇంట్లో ఫంక్షన్ చింటూ గారి బర్త్డే. చింటూ గారి బర్త్డే. చింటూ ఎవర్రా? చింటూ ఎవర్రా? చింటూ ఎవరు? మీ తమ్ముడా? ఎగ్జాక్ట్లీ, తన తమ్ముడే. మా తమ్ముడే. తమ్ముడే. యాక్చువల్లీ ఇవాళ మా తమ్ముడిని బయటికి తీసుకెళ్తామని చెప్పాము. మేమిద్దరం వెళ్ళకపోతే వాడు అలిగి 2 రోజుల వరకు అన్నం కూడా తిన్నాడు. అవును. సో మేమిద్దరం వెళ్ళాలి. వెళ్తాం రా, జాగ్రత్త ఆడుకోండి, బిర్యానీ తినండి. పద కీర్తి. కొత్త జంట వచ్చిర్రు పోయిర్రు. రే నాకు డౌటు, ఆ అమ్మాయికి బ్రదర్స్ ఉన్నారా? అవునరా. రే చింటూ అంటే వాళ్ళు పెంచుకున్న కుక్క పేరు చింటూరా. రే ఎక్కడ దొరికారా నీకు ఈ జుడ్డు? కాలేజ్ ఫ్రెండ్స్ నన్నేం చేయమంటావు? త్వరగా పదా, మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ మోసం చేసిరా బాయ్. అవునరా, బిర్యానీ వండి మంచి తిందాం అనుకున్నాం, డిసప్పాయింట్ చేశారు. కార్తిక్, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదురా. కార్తిక్ కార్తిక్ చెప్పు. ఇప్పుడు టైం 12 అవుతుందిరా. ప్లీజ్ వద్దని చెప్తున్నా కదా. కార్తిక్ సరే నీ ఇష్టం, నువ్వు మరీ అంత ఫోర్స్ చేస్తుంటే నేనెందుకు వద్దంట? ఏంటి లేపిన దానికి కాదు, మరి ఇందాకే హారర్ మూవీ చూశాను, వాటర్ తాగుదామంటే అయిపోయాయి. కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొద్దామంటే భయం అవుతుంది నాకు. నువ్వు నన్ను లేపింది దీనికా? సరే పదా. తీసుకో. రే కార్తిక్, నీ వెనకాల ఎవర్రా బ్లాక్ డ్రెస్ లో? ఎవరున్నారే? ఏమో రే, నీ వైపే వస్తున్నారా. నిజం చెప్పవే. నీ వెనకాలే వస్తున్నారా. ఇటు ఎక్కడుంది బాబు? నిజం చెప్పవే. నువ్వే మగాడివిరా, పెద్ద పైన బిల్డప్ ఇచ్చా. పదా నా వెనకాలకి. నా కర్మ పెళ్లి చేసుకున్నాగా. కార్తిక్ అది కాదురా. బట్టలు లేవేంటి? ఇక్కడ కూడా లేవండి. బట్టలు ఏమైపోయాయి? రే కార్తిక్, త్వరగా రెడీ అవ్వరా, సినిమాకి టైం అవుతుంది. అరే 5 minutes వచ్చేస్తున్నా. హలో కీర్తి. హలో. నా బట్టలంటే ఒకటి కూడా కనిపించట్లే. నువ్వు ఎలాగో ఈరోజు ఇంట్లో ఉంటావని బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేశాను. మరొక కొత్త టీషర్ట్ ఉండాలి కదా, అది కూడా కనిపించట్లే. అది నేను వేసుకున్నాను. అసలు నా టీషర్ట్ నువ్వెందుకు వేసుకున్నావే? నా బట్టలు కూడా వాషింగ్కి వేసాను. గ్రాసరీస్కి వచ్చానని చెప్పి నీ టీషర్ట్ వేసుకొని వచ్చేసాను. అయినా ఎప్పటి నుంచో నీ టీషర్ట్ వాడుతున్నాను కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నీ ఫ్రెండ్తో పాటు మూవీకి వెళ్ళాలి, ఏం వేసుకెళ్ళాలి? అది నాకు ముందే చెప్పాలి. నీ ఇష్టం ఉన్నట్లు సినిమాలు షికార్లు ప్లాన్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. రే కార్తిక్, ఇంకెంతసేపు రా, సినిమా 10 minutes స్టార్ట్ అవబోతుంది. సరే నువ్వు ఫోన్ పెట్టు.
అరే అరే ప్రణీత్ అరే వచ్చేసా వెళ్దాం పద. రే ఈ అవతారం ఏంద్రా, ఇట్లొస్తావేంది సినిమాకి నువ్వు ఇప్పుడు? రే నేను సినిమాకి రాలేనురా. ఎందుకురా? ఎందుకు అంటే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసారు, వేసుకోవడానికి ఏం లేవు. ఒక్క టీషర్ట్ కూడా లేదారా? టీషర్ట్ అది వేసుకొని లేవురా, లేవు బట్టలు ఏం లేవు. ఏం మంచివిరా నువ్వు, ఇంతసేపు నన్ను వెయిట్ చేయించినావు. 400 పెట్టి ఒక్కొక్క టికెట్ కొన్నాను. ఇప్పుడు టైము వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇంకొకసారి నీతో సినిమా ప్లాన్ చేస్తే అప్పుడు అడుగురా నన్ను. అరే ప్రణీత్ చెప్పేదేంట్రా? అరే రే ప్రణీత్ కీర్తి రే ఆగు, తాగావా? నీకేమైనా సెన్స్ ఉందా అసలు? ఉంది, కానీ రాజేష్ గాడు వద్దన్నా కూడా ఫ్రెండ్ బర్త్డే ఉందని తీసుకెళ్ళి తాగిచ్చాడు. నేను అక్కడికి చెప్పాను మధ్యాహ్నం రా వద్దు అని, కానీ వినలేదు. కోపం వచ్చిందా? నేను కోప్పడేది నువ్వు తాగినందుకు కాదు, తాగి డ్రైవ్ చేసినందుకు. అంటే బార్ నుంచి 2 కిలోమీటర్సే కదా అని నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసా. నువ్వు జస్ట్ 2 కిలోమీటర్స్ అనుకొని చేసిన నెగ్లిజెన్స్ వల్ల నీ ఫ్యామిలీతో పాటు నీ ఎదురుగొచ్చిన వాడి ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? సారీ కీర్తి, ఇంకోసారి తాగను, తాగి డ్రైవ్ చేయను. పర్లేదులే, అయినా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా, వెహికల్ పొద్దునే తెచ్చుకోవచ్చు, లేదా నన్ను పిక్ చేసుకోమని నేను చేసుకుంటాను కదా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. సరే. భోజనం చేసావా? నాకు ఆకలిగా లేదు. నీకెన్నిసార్లు చెప్పాను తాగాక భోజనం చేయకుండా పడుకోవద్దని? పద. కీర్తి, నేను తాగితే నీకేం ప్రాబ్లం లేదా? నువ్వు తాగేదే సంవత్సరానికి 2 సార్లు, అది కూడా 2 బియర్లు. నీ కెపాసిటీ ఏంటో నాకు తెలీదా? అంతే, దానికి మానేమని చెప్పడం ఎందుకులే అని. నేను కెపాసిటీ పెంచుకుంటా. కీర్తి, ఫుడ్ ఏం చేసావు? నీ ఫేవరెట్ చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ? తిను. ఏంటిది? కీర్తి, కీర్తి, ఏంటి? నెట్ఫ్లిక్స్ లాగిన్ చేస్తుంటే రాంగ్ పాస్వర్డ్ చూపిస్తుంది. పాస్వర్డ్ చేంజ్ చేస్తే రాదా ఏంటి? పాస్వర్డ్ చేంజ్ చేసావా? ఎందుకు? లాస్ట్ టైం మన ఇద్దరం కలిసి ఒక షో చూద్దాం అనుకున్నాం, గుర్తుందా? నువ్వు ఎవరితో చూసావు? ఫ్రెండ్స్తో చూసా. సబ్స్క్రిప్షన్ తీసుకున్నది నేను, దానికి పే చేసింది నేను, నువ్వు మాత్రం నీ ఫ్రెండ్స్తో షోలు చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నావు. నేను మాత్రం పిచ్చి దానిలో ఒక్కదాన్నే కూర్చొని చూసుకుంటున్నాను. నా అకౌంట్తో షో చూడాలి అంటే నాతోనే చూడాలి, లేదంటే నీ డబ్బులతో సబ్స్క్రిప్షన్ తీసుకొని చిల్లవు. సరే రా, మన ఇద్దరం కలిసి నీ ఇష్టమైన షో చూద్దాం. నేను ఇప్పుడు బిజీగా ఫోన్ చూసుకుంటున్నాను, ఖాళీగా అయ్యాక చెప్తాను, అప్పుడు చూద్దాం. లేదంటే చెప్పాను కదా, నీ డబ్బులతో సబ్స్క్రిప్షన్ తీసుకొని చిల్లవు. కరెక్ట్ టైం పవర్ పోయింది కదా. క్రికెట్ అయితే నాకేం అర్థం కాలేదు గానీ మధ్యలో ఒక యాడ్ వచ్చింది చూసావా, అది నాకు మస్తు నచ్చిందిరా కార్తీక్. అరే, ఇలాంటి జోక్స్ నీ దగ్గర చాలా ఉంటాయి కదా, కరెంట్ వచ్చే వరకు ఒక జోక్ చెప్పొచ్చు కదా ప్లీజ్. చెప్పంటావా? ఓకేనా? చెప్పు. రెడీయా? జోక్ ఏంటంటే,
ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అంటాడు నా డాగ్ గుడ్డు పెట్టిందిరా అని. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ అంటాడు డాగ్ గుడ్డు పెట్టడం ఏంట్రా? ఇప్పుడు మీరు చెప్పండి దీని రియల్ ఆన్సర్ ఏంటి? ఏంటి? ఏంటంటే ఆడి కోడి పేరు డాగ్ అంట. అదే జోక్ బాగుందిరా. బాగుంది కదా? చాలా బాగుందిరా. రేయ్ ఇది జోకారా? ఈ జోక్కి నీకు నవ్వొచ్చిందా? వీడికి నవ్వు రాలేదేమో. నేను ఇంకో జోక్ చెప్తా, ఇది బాగుంటది. ఓకేనా? చెప్పు. ఒక స్టూడెంట్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ఇదేంటి అని అడుగుతాడు. అప్పుడు లెక్చరర్ క్వశ్చన్ పేపర్ అంటాడు కదా. క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ అంటారు. ఓకేనా? తర్వాత ఆన్సర్ షీట్ చూయించి ఇది ఏంటి అని అడుగుతాడు. ఆన్సర్ షీట్ అని చెప్తాడు. ఆన్సర్ షీట్ లో ఒక్క ఆన్సర్ కూడా లేనప్పుడు అది ఆన్సర్ షీట్ ఎలా అవుతుంది? ఆన్సర్ షీట్ లో ఆన్సర్ ఆన్సర్ షీట్ లో ఆన్సర్ కదా. పిచ్చ జోకు. ఇంకోటి చెప్పవా? ఇంకో జోక్ చెప్పనా? మీ ఇద్దరు నిజంగానే పర్ఫెక్ట్ జోడీరా. థ్యాంక్స్ రా. ఇన్ని రోజులు మీకు ఎలా సెట్ అయిందేమో అనుకున్నా, ఇప్పుడు అర్థమవుతుంది. సరిపోయారు ఇద్దరు. అమ్మయ్యా బతికిపోయాను. అరే ఎన్ని రోజులరా అదే ఇంట్లో ఉంటారు? ఇంకో ఇల్లు కొనుక్కోరా? అంటే అంకుల్ ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నాను, ఎలాగైనా కొనేస్తాను. రే సంపాదిస్తున్న టైంలోనే ప్రాపర్టీస్ కొనేయాలి. రేట్లు పెరిగితే ఏమీ కొనలేం. మావాడు చూసావా డూప్లెక్స్ హౌసే కొనేశాడు. దాని వాల్యూ ఇప్పుడు కోట్లలో ఉంది. రే కార్తీక్ అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది అంకుల్. కార్తీక్ నీకు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రా. అంకుల్ నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనా? సరే నేను చెప్పింది ఆలోచించు. యా అంకుల్. ఉంటాను మరి. ఇటీ అదేంటి ఆఫీస్ నుంచి ఏ కాల్ లేదుగా? ఇందాక నుంచి చూస్తున్నాను మీ రిలేటివ్ ఎవరో నేను బాగా దొబ్బేస్తున్నారు కదా, నీకు బ్రేక్ ఇద్దామని. థ్యాంక్స్ బతికిచ్చావు. అబ్బా లేకపోతే బుర్ర తినేస్తున్నాడు. పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు తెలియదనుకొని వీలైనప్పుడల్లా మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది కరెక్టే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేక మనం ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నామో అది మనకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు స్మూత్గా అవాయిడ్ చేయాలి. అలా సాగదీస్తూ పోతే ప్రెషర్ ఎక్కువైపోయి బీపీ షుగర్ వచ్చి 25 ఇయర్స్కే 50 ఇయర్స్ వాళ్ళలాగా టెన్షన్ ఎక్కువై హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయినా ఎప్పుడేం చేయాలో మన క్లారిటీ ఉంది కదా, చాలు. కార్తీక్ ఒకసారి కిందికి రా. హే కొత్త సోఫా మార్నింగే తెప్పించాను. పద పైన బాల్కనీలో పెడదాం. బాల్కనీలో ఎందుకు? నేను దీన్ని తెప్పించింది బాల్కనీలో ఎప్పుడైనా మన ఇద్దరం కూర్చొని అలా రిలాక్స్గా కాఫీ టీ తాగుతూ వెదర్ని ఎంజాయ్ చేయడానికి. కీర్తి ఇంత మంచి సోఫా బాల్కనీలో పెడతావా? మనకుండేదే ఒకటే సోఫా. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కూర్చోవడం సరిపోవట్లేదు. మనం ఒక పని చేద్దాం, ఇది ఇక్కడే ఉంచేద్దాం, సరేనా? రే చెప్పాను కదా ఇది మన ఇద్దరి కోసమని, మళ్ళీ ఫ్రెండ్స్ అంటావేంటి? పద పైన పెడదాం. కీర్తి వద్దని చెప్తున్నానా? వద్దంటే వద్దు. మనం పైన కూర్చొని చైర్స్ ఉన్నాయి కదా, చిన్న పిల్లలా చేస్తావు. రే రాజేష్ ఇంకా స్టార్ట్ అయ్యారా లేదా? స్టార్ట్ అవ్వమంటావా? వచ్చేయండిరా, మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది. అందరూ వచ్చేయమని చెప్పు. రే మన బ్యాచ్ అందరూ వస్తే అక్కడ కూర్చోనికి ప్లేస్ లేదురా. ఉన్నది ఒక సోఫా, మిగతా వాళ్ళందరూ కింద కూర్చోవాలి. అరే దానికేం ప్రాబ్లం లేదు. కీర్తి కొత్త సోఫా కొనింది, మనం ఎంతమంది అయినా కూర్చోవచ్చు, సరేనా? స్టార్ట్ అవ్వండి చెప్తా. అంటే మన బ్యాచ్ అందరినీ తీసుకురమ్మంటా? తీసుకొచ్చేయి. అవునా? అరే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ స్నాక్స్ తీసుకునండి, ఓకేనా? మర్చిపోకండి. సరే మామ, అయితే బయలుదేరుతున్నా. ఓకే బాయ్.
కీర్తి 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 కొత్త సోఫా ఇది OLX లో అమ్మేశాను. OLX లో అమ్మేశావా? ఎందుకు? చెప్పాను కదా, అది తెచ్చిందే మన ఇద్దరి కోసం. నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకెందుకు? హలో రే మావా, కూల్ డ్రింక్స్ ఏం తీసుకురమ్మంటావురా? మీరు ఎంతమంది వస్తున్నారా? అంటే ఓ 10 మంది దాకా ఉంటాం రా. 10 మందా? అవునరా. అరే మీరు రావద్దురా. ఎందుకురా? ఎందుకంటే కీర్తి సోఫా. ఏం లేదురా, మేమిద్దరం ఇంట్లో లేము, బయటికి వెళ్తున్నాం. రావద్దు, సరేనా? సరేలే. అయినా లాస్ట్ మూమెంట్లో చెప్తావుందిరా నువ్వు. ఏమైందిరా? అదే కీర్తి, నా ఓన్ కంపెనీ స్టార్టప్ చేద్దాం అనుకున్నాను కదా, దాని గురించి నాన్నతో చెప్తే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అవసరమా అన్నారు. మంచి జాబ్ ఉంది కదా, ఈ టైంలో రిస్క్ ఎందుకు అంటున్నారు. నాకా నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంది. అది నా డ్రీమ్ కూడా. ఏమవుతుందో ఏమో, అసలేం అర్థం కావట్లేదు. కార్తిక్, నిన్నొద్దన్నది మీ నాన్నే కదా, మరెందుకంత ఆలోచిస్తున్నావు? ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, అంతా సాల్వ్ అయిపోతుంది. ఇటివ్వు. మళ్ళీ ఏంట్రా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఇలాగే నీలాగే ఆవేశపడి ఉన్నదంతా పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను. ఆ పరిస్థితి నీకు రాకూడదనే చెప్తున్నాను. అర్థమవుతుందా? మామయ్య చెప్పమ్మా. తను జూదం ఆడట్లేదు, బెట్టింగ్లు కట్టట్లేదు. జస్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. అది కరెక్టేనమ్మా, కానీ అదంత ఈజీ కాదు కదా. మామయ్య, లైఫ్లో రిస్క్ చేస్తేనే కదా ఇతను అచీవ్ చేసేది. అండ్ ఏ రిస్క్ చేసినా ఈ ఏజ్లోనే కదా. ఒక 1 year టైం ఇద్దాం మామయ్య. తను సక్సెస్ అవుతే తనలాంటి 100 మందికి జాబ్ ఇవ్వచ్చు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మీరు చెప్పినట్టే జాబ్ చేస్తాడు. అప్పటి వరకు ఇంటి మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటాను. ఎలాగో జాబ్ చేస్తున్నాను కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ కావాలంటే ఓవర్ టైం కూడా చేస్తాను. అయినా మనం అందరం ఉండి కూడా తను ఒక్కడి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయకపోతే ఎలా మామయ్య? జాబ్ ఎన్ని రోజులు చేసినా, ఎంత కష్టపడినా ఆ కంపెనీ ఓనర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కానీ కార్తిక్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు మామయ్య. సరే, మీ ఇద్దరికి ఇష్టమైతే నేనెందుకు కాదంటాను? సరే, మీ ఇష్టం కానివ్వండి. కానీ ఒక్క విషయం, ప్రతి రూపాయి చాలా విలువైనదమ్మా. దానిని జాగ్రత్తగా ఖర్చు పెట్టమని నువ్వే వాడికి చెప్పు. ఉంటాను. అలాగే మామయ్య. థ్యాంక్ యూ కీర్తి. చూసావా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఆల్ ది బెస్ట్ రా. ఐమ్ ఆల్వేస్ విత్ యూ.
కార్తిక్ కార్తిక్ లేరా? ఏందే? ఇంత గురక నేను నిద్రపోవాలా వద్దా? నేనా? ఇప్పటికి 100 సార్లు చెప్పాను నీకు, డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్ చేస్తే గురక రాదని. నువ్వు చాలా లేజీగా తయారైపోతున్నావురా. కీర్తి, స్నోరింగ్ నేను చెయ్యను. చేస్తే గిస్తే నువ్వు చెయ్యాలి. స్నోరింగ్ చేశానంట, స్నోరింగ్ ఛాన్సే లేదు. చూసిన చాలే, పడుకో. ఇలా కాదు, పని చెప్తా నాకు. హలో, చెప్పరా. ఏ మామా, కంగ్రాట్స్ రా. కంగ్రాట్సా? ఎందుకురా? మొత్తానికి మన బ్యాచ్ లో నువ్వు సెలబ్రేట్ అయిపోతున్నావురా. సెలబ్రిటీయా? ఏంట్రా పొద్దు పొద్దున తాగావా? నీ వీడియో బయట భయంకరంగా వైరల్ అవుతుంది. త్వరలోనే ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నీ ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు. వీడియోనా? ఏం వీడియో? అదేంట్రా, నువ్వు ఇంకా చూడలేదా? నువ్వు గురక పెడుతున్న వీడియోని అవ్వేలో పోస్ట్ చేసింది కీర్తి. మన బ్యాచ్ అందరికి ట్యాగ్ చేసింది. భయంకరమైన షేర్లు వెళ్తున్నాయి, అసలు మామూలుగా లేవు వ్యూస్. హలో, ఏమైంది? ఏం మాట్లాడు? షాక్లో ఉన్నావా? ఎన్ని వ్యూసా? కీర్తి, కీర్తి, ఏంటి ఇది? అంటే నేను చెప్తే నీకు అబద్ధాలు చెప్పినట్లుంది కదా, అందుకే. వీడియో అప్లోడ్ చేయడం ఏంటి? వైఫ్ పక్కన ఉన్నప్పుడు నువ్వు కంఫర్ట్గా ఉంటే సరిపోదు. తనకు నీ వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా లేదా తెలుసుకోవాలి. అది మినిమం కామన్ సెన్స్. పోయి జాగింగ్ చేసి రాపో. హలో. రే మామా, నీ వీడియో ఫుల్ వైరల్ అవుతుందిరా. ఆ సౌండ్ ఏంట్రా, నా బుల్లెట్ బైక్ కంటే కూడా బీభత్సంగా ఉంది. మార్నింగ్ లేవగానే 1 గంట సేపు నీ వీడియో వల్ల నాన్ స్టాప్ గా నవ్వుకున్నాడు రా మామ. థ్యాంక్స్ రా మామ. ఏమైనా నువ్వు సూపర్ రా మామ. కీర్తి, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నా, నీకేమైనా స్నాక్స్ ఆర్డర్ చేయమంటావా? స్నాక్స్ ఇప్పుడా? అంటే లంచ్ అలాగే స్కిప్ చేశాను, బాగా ఆకలి. నీకు కావాలా? నాకేమొద్దు. షోరా? పక్కానా? పక్కా. సీరియస్లీ? వద్దా? హలో సార్, లొకేషన్ దగ్గర ఉన్నాను సార్. ఓకే, డోర్ దగ్గర ఉన్నారా భయ్యా? హోల్డ్ ఆన్ సెకండ్. ఓకే సార్. కీర్తి, ఫుడ్ ఆర్డర్ వచ్చింది చూడు. ఓకే. కీర్తి, నా ఫుడ్ ఎక్కడా? నేను ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అడిగానా ఏమైనా తింటావా అని? అరే, నాకు చాలా ఆకలేస్తుందిరా. ఇది ఎంత టేస్టీగా ఉంది. నువ్వు ఏదైనా ఆర్డర్ పెట్టుకో ప్లీజ్. నాకు ఆకలేదని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో ఆర్డర్ రావాలంటే 1 అవర్ టైం పడుతుంది. అయినా నువ్వేం వైఫే నాకు అర్థం కాదు. హస్బెండ్కి ఆకలి అవుతుందంటే పిల్లలు వాళ్ళు తినే ఫుడ్ కూడా ఇచ్చేస్తారు. నువ్వు నాకు ఆకలి అవుతుందన్నా నా ఫుడ్ మొత్తం లాగేసుకుంటున్నావు. జోక్ చాలా బాగుంది, కానీ నేను నవ్వలేను. నాకు ఆకలేస్తుంది, నేను తింటాను. నువ్వు ఏదైనా ఆర్డర్ పెట్టుకో ప్లీజ్.
ఎవరు అంతగా కాల్ చేస్తున్నారు? ఆడు నానిగాడే క్రికెట్ అని సాగుడుతున్నాడు. ఎవడు? కెప్టెన్ కెప్టెన్ అంటూ ఉంటాడు వాడా? వాడే. అరే వాడు కెప్టెన్ ఏంట్రా? వాడికి సరిగా బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. లాస్ట్ టైం వైట్ బాల్ ని ఎంపైర్ వైట్ బాల్ అన్నాడని నో బాల్ అని గొడవ పెట్టుకున్నాడు కదా. వాడే. కానీ ఆడి పేరుకే కెప్టెనే. ఆడికి ఆడడం రాదు, రాదు. అట్లీస్ట్ ఒకరని కూడా కొట్టలేడు. రూల్స్ అయితే అస్సలు తెలియవు. వైట్ బాల్ కి నో బాల్ కి తేడేదెల్లని ఎర్రిపప్పగాడు. వాడికి ఎందుకు రా క్రికెట్ క్యాప్టెన్సీ? కరెక్ట్. అయినా నీకేమొచ్చని రెడీ అయిపోతున్నావు? నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదే, జస్ట్ ఫన్ కోసమని వెళ్తున్నా. క్రికెట్ తర్వాత ముందు పార్టీ ఉందంట, అది తొందరగా ఫినిష్ చేసుకుని వచ్చేస్తా. ఇదిగో టైంపాస్కి వెళ్తున్నా, వెళ్ళేసి వచ్చేస్తా. బాయ్, మళ్ళా జాగ్రత్త, వస్తాను మరి. డైరెక్ట్ లోపలికి వచ్చేసాడా? హే నాని, నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నా. అవును. ఎప్పుడొచ్చావు? నువ్వు నన్ను వైట్ బాల్ కి నో బాల్ కి తేడా తెలియని కొండరి పప్పు అన్నావు కదా, అప్పుడే వచ్చాను. వాడు ఇంటి బయట ఉన్నాడు అనుకున్నాను, కానీ లోపలికి వచ్చేసాడు. రేయ్, నీ వైఫ్ నన్ను తిడుతుంటే నువ్వు నవ్వుతావరా? అయినా క్రికెట్ కోసం కాదురా నువ్వు వచ్చేది, బీరు కోసం వస్తున్నావా? అది కాదురా. చాలా నమ్మాను నిన్ను. ఇంక నువ్వు లైఫ్లో క్రికెట్ ఆడకుండా నేను చూసుకుంటాను, నువ్వు ఆడకుండా. అరే నాని, చెప్పేది ఒకసారి వినరా. అరే రే నాని, రే నాని. రేయ్, ఇంకోసారి నువ్వు నన్ను కలవాలని ట్రై చేసినా, క్రికెట్ ఆడదామని వచ్చినా, నా క్రికెట్ బ్యాట్తో నన్ను నేనే కొట్టుకుని చచ్చిపోతాను రా. నీకు వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాను? అదంతా నాకు తెలీదు. 1 అవర్లో వర్క్ ఫినిష్ అయిపోవాలి, నాకు మెయిల్ రావాలి. ఏమైంది? అఖిల్ అని ఒక కొత్త ఇంటర్న్ జాయిన్ అయ్యాడు. అరే వర్క్ చెప్తుంటే వర్క్ చేయడం రావట్లేదు. 2 days అయింది వర్క్ వచ్చి, ఇప్పుడు వరకు ఫినిష్ అవ్వాలా. పెద్ద చిరాకు అయిపోయింది వాడితో. తీసుకో. కార్తిక్, నువ్వు కూడా నీ కెరియర్ ఒక ఇంటర్న్ లాగే స్టార్ట్ చేసావు కదా. ఆ టైంలో నువ్వు కూడా వర్క్ డిలే చేస్తున్నావని మీ మేనేజర్ కోప్పడితే నా దగ్గరకు వచ్చి బాధపడేవాడివి, గుర్తుందా? ప్రతి ఒక్కడి లైఫ్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎదుటివాడిచ్చే సపోర్ట్ మీదే మన కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ కూల్గా అతను చెప్పేది ఒకసారి విను. నీకు కరెక్ట్ అనిపిస్తే సపోర్ట్ చేయి. హలో అఖిల్. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? వర్క్ ఎందుకు ఫినిష్ అవ్వలేదు? సార్ అదే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. నా ల్యాప్టాప్ ఓఎస్ కరప్ట్ అయింది సార్. ఒక 1 అవర్లో ఓఎస్ రీఇన్స్టాల్ అయ్యింది సార్, అందుకే. ఓకే, మరి నాకు చెప్పచ్చు కదా. అంటే అది నేను చెప్పేలోపే మీరు కోపడుతున్నారు సార్. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఈవినింగ్ వరకు టైం తీసుకో, ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని రిజాల్వ్ చేయి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయి, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, చలో. కీర్తి, ఏంటి లగేజు? ఎక్కడికి వెళ్తున్నావు? మొన్నే చెప్పాను కదరా, ఫ్రెండ్స్తో పాటు 10 days ట్రిప్కి వెళ్తున్నానని. నాకెప్పుడు చెప్పావు? మొన్నే చెప్పాను కదరా, గుర్తులేదా నీకు? అయినా 10 days? 10 days నువ్వు లేకుండా ఒక్కడే ఇంట్లో ఉండాలంటే నా వల్ల కాదు. క్యాన్సిల్ చేసుకో, రానని చెప్పి. అరే కాలేజ్ ఫ్రెండ్స్ రా, టికెట్స్ బుక్ అయిపోయాయి, హోటల్ బుక్ అయిపోయింది, ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాము. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ. అరే అది కాదురా, లాస్ట్ టైం కూడా ఇలానే ఏదో ఒక రీజన్ చెప్పి ట్రిప్ క్యాన్సిల్ చేశాను. ఈసారి కూడా క్యాన్సిల్ చేస్తే బాగుండదు. సరే, నీ ఇష్టం.
ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? హలో రాజీ, మీరందరు రెడీ అయిపోయారా? నేను రెడీ అయ్యాను. మీరు రెడీ అవ్వలేదా ఇంకా? ఏం లేదే, నేను ట్రిప్కి రాలేనేమో. ఓసే, ఇలా సడన్ గా స్ట్రోక్ ఇస్తావేంటే? అంటే మార్నింగ్ నుంచి హెడేక్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్ అన్ని కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి. టెస్ట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కరోనా ఏంటే? కరోనా లేని టైంలో కరోనా సిమ్టమ్స్ అంటావు? ఇప్పుడు నువ్వు సడన్ గా డ్రాప్ అయితే పూజ రాదు, పూజ వాళ్ళ పేరెంట్స్ తనని పంపించరు. పూజ రాకపోతే శ్వేత రాదు, వాళ్ళ పేరెంట్స్ పంపించరు. శ్వేత రాకపోతే రవలి రాదు. మీరెవ్వరూ రాకపోతే నేను ఒక్కదాన్నే ఏం చేసుకోను? సారీ, నేను కావాలని చేయలేదు కదా, ఏం చేయను. ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తారు. ఇప్పుడేమో నువ్వు. మీతో అసలు ట్రిప్కి రావాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. చా. హ్యాపీయా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? నేను రెడీ అయ్యాను, ప్యాకింగ్ చేసుకున్నాను. మన ఇద్దరం కలిసి ట్రిప్కి వెళ్దామా? మన ఇద్దరమా? నీ ఫ్రెండ్స్ చూస్తే బాగోదేమో. నా ఫ్రెండ్స్ని నేను మేనేజ్ చేసుకుంటానులే. ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్దాం. స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ ఇంత దూరం వెళ్తే అక్కడ వెళ్ళిపోయి దిగాక అక్కడ ప్లాన్ చేసుకుందాం. ఇదేదో అడ్వెంచరస్ గా ఉంది. అదా ఇదే చేద్దాం. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out. కీర్తి, కీర్తి, ఏమైంది? వామిట్ చేసుకుంటుంది ఏంటి? ఏంటో. ఏమైందిరా? మార్నింగ్ నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. ప్రెగ్నెంటా? ఏంటి ప్రెగ్నెంటా? ఈ విషయం ఏంటని అమ్మతో చెప్పాలి. హలో అమ్మా, నువ్వు నాన్నమో కాబోతున్నావే? అవునే, ఇప్పుడే కీర్తి చెప్పింది. ఎవరు? నాన్న? నాన్న, నువ్వు తాతయ్య కాబోతున్నావు. ఎవరు? తమ్ముడా? తమ్ముడు, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నా మాట విను. ఎవరు? నాన్నమ్మనా? నాన్నమ్మ, నీకు ముని మనవడో చెప్పేది వినరా? ఎవరు? ఆంటీయా? ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అందరు చెప్తున్నాడు? అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చాక మంచి పెద్ద పార్టీ ఇస్తా, సరేనా? కీర్తి చెప్పగానే ఒక నిమిషం వినరా. ఏంటి? ఫోన్ కట్ చేయి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి? యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ కాదు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పాను అంతే. నాకు అర్థం కావట్లే. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పాను అంతే. ఎలా రియాక్ట్ అవుతానో చూడడం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు ప్రాంక్ చేసావా? ఇలాంటి విషయాలు ఏమైనా ప్రాంక్ చేస్తారా? పిచ్చా నీకేమైనా? ఇప్పుడు ఏం చెప్పాలి? అమ్మ కాల్ చేసి చూడు. హలో అమ్మా. అరే నాన్న, నేను బయలుదేరుతున్నారా ఇప్పుడే. అర్జెంటుగా కోడలి పిల్లని చూడాలి. నువ్వు రావద్దే. ఎందుకురా? ఎందుకంటే నేను జస్ట్ ప్రాంక్ చేశానమ్మా, మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని. రే, ఏం మాట్లాడుతున్నావురా? రే కార్తీక్, ఉన్నావా?
అమ్మా మీరు ఎంత ఎగ్జైట్ అవుతారో అని ఊరికే అలా కాల్ చేశాను. నీకేమైనా బుద్ధి ఉందారా? ఇలాంటి విషయాలు ఎవరైనా ప్రాంక్ చేస్తారా? రోజు రోజుకి ఇంత దరిద్రంగా తయారవుతున్నావేంట్రా నువ్వు? ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తూ ఇలాంటి వాటిలో చేయకూడదు, అసలు తెలియట్లేదు నీకు. ఇప్పుడు కనుక పక్కనుండి ఉంటే ఆ చీపిరి కర్ర విరిగేంత వరకు కొట్టేదాన్ని. దరిద్రుడా, ఫోన్ పెట్టేయ్. లాస్ట్ మంత్ ఎస్కలేటెడ్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం రిజాల్వ్ చేసాము. నెక్స్ట్ మంత్ అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము. సో మా టీం దాని మీదే వర్క్ ఆన్ చేస్తుంది. మా టీం పీపీటీ ఆల్రెడీ మీకు సెండ్ చేస్తుంది సార్. సార్ నెక్స్ట్ మంత్ ప్రెజెంటేషన్ గురించి మీకు ఆల్రెడీ డీటెయిల్స్ సెండ్ చేశాను సార్. ఓకే సార్. ఓకే. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ సార్, కెన్ యూ గివ్ మీ 2 minutes? యా, థ్యాంక్ యూ. ఆహా, ఇంకొంచెం మంచిగా సౌండ్ రావాలి, అలా తిను. ఆహా, ఇంకోసారి. ఏంటే నువ్వు పిచ్చా? నీకేమైనా ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడితే మధ్యలో ఏం డిస్టర్బెన్స్? నువ్వేగా తినమన్నా. తినమంటే తినేసావా? ఏం చేస్తున్నాను చూడవా? ఛ, అస్తమాను పిచ్చిదానిలాగా. పిచ్చి నాకు కాదు, నీకు. ఏంటి? డబ్బు పిచ్చి. అరే మార్నింగ్ నుంచి ఆ ల్యాప్టాప్ ముందు కూర్చున్నావు, కదలను కూడా కదలట్లేదు. అంత ప్రెషర్తో ఎందుకు వర్క్ చేస్తున్నావు? డబ్బు సంపాదించేది ఎందుకు? హ్యాపీగా బతకడానికే కదా. హ్యాపీగా ఉండాలంటే ముందు హెల్త్ బాగుండాలి. ఇలా గంటల తరబడి ఇలా ప్రెషర్తో వర్క్ చేస్తే హ్యాపీనెస్ ఉండదు, డబ్బులు ఉండవు. ఓ నువ్వేదో కష్టపడి ఇది కొనివ్వు అది కొనివ్వు, పోనీ అలాంటి వైఫ్ కూడా నేను కాదు. మనకున్న దానిలో హ్యాపీగా ఉండాలిరా. ఎందుకంత ప్రెషర్ తీసుకుంటున్నావు? కార్తిక్, నా చార్జర్ ఎక్కడా? నాకేం తెలుసు? నేను నైట్ నువ్వేగా తీసింది. అక్కడెక్కడ ఉంటుంది చూడు. అదే ఎక్కడా? ఆ ఫ్రిడ్జ్ పక్కన ఉంటుంది చూడు. అక్కడే ఉంటుంది. అక్కడ లేకపోతే చెప్తాను. ఉంటుంది చెప్తున్నాను కదా. కార్తిక్, కార్తిక్, ఏంటి? నా చార్జర్ ఎక్కడా? ఓ మళ్ళీ తీసుకున్నానా? ఎక్కడ పెట్టాను? బాత్రూంలో. బాత్రూంలో ఎందుకు ఉంటుంది? బెడ్రూమ్లో కూడా లేదే. టెర్రస్ ఉంది కదా, పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్ లోపల ఛార్జింగ్ స్లాట్కి పెట్టేసి ఉంది, తీసుకో. కార్తిక్, నా చార్జర్ ఎక్కడా? కీర్తి, వాష్రూమ్లో ఉంది, తీసుకో. నాకు అర్జెంట్గా వర్క్ ఉంది, నేను వెళ్తున్నా. సరేనా? బాయ్. ఎక్కడ పెట్టాడు? ఎక్కడెక్కడో పెడుతూ ఉంటాడు, ఇడియట్. కీర్తి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, నీ ఛార్జర్ ఇవ్వవా? అక్కడ నా క్రెడిట్ కార్డు ఉంది, నువ్వు సపరేట్గా ఛార్జర్ ఆర్డర్ చేసుకో. అవసరం లేదబ్బా, నా ఛార్జర్ ఉంది, కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయా. పర్లే, ప్రస్తుతానికి ఇది తీసుకుంటా. అబ్బా, ఇంకోసారి నా ఛార్జర్ మీద చెయ్యేసావంటే చెయ్యిలో కొడతాను. రే మామ, మీ ఇంటి పక్కన మొబైల్ షాప్ ఉంది కదా, అక్కడ ఛార్జర్ తీసుకోరా. మా దగ్గర పైసలు లేవా ఏంటి? ఎత్తుక్కోవచ్చు కదా, లేజీ ఫెలో. కార్తీక్, టైం అయింది, రెడీ అయ్యావా?
కీర్తి ఓ 5 minutes లో వచ్చేస్తున్నానే. మనం వెళ్ళేది పెళ్లికి కాదు, బర్త్డే పార్టీకి. కేక్ కట్ చేసాక వెళ్తే బాగుండదు, తొందరగా రా. కీర్తి జస్ట్ 2 minutes అంతే, వచ్చేస్తున్నా. కార్తిక్ వెళ్తున్నామా లేదా అసలు? కీర్తి అయిపోయింది, జస్ట్ 2 minutes, ఫినిషింగ్ టచ్. ఎప్పుడు చూసినా లేటే నువ్వు, టైం సెన్స్ లేదు నీకు, వేస్ట్ ఫెలో. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు కోరికండి శోభనం చేసుకోవాలని. అది ఈరోజు కీర్తి నన్ను రెడీ అవ్వమని చెప్పి నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా కూర్చున్నావా? పైగా టీవీ చూస్తున్నావా? నేను 10 minutes రెడీ వచ్చేస్తాను రా. మరి నన్నైతే రెడీ అవ్వమన్నావే? అమ్మాయిలన్నా అమ్మాయిల పార్టీలన్నా నువ్వు ఎంతసేపు రెడీ అవుతావు నాకు బాగా తెలుసు. అందుకే చిన్న స్ట్రోక్. సర్లే, పార్టీకి ఇంకా గంట టైం ఉంది, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మూసుకొని టీవీ చూడు. రే మమ్మ, చాలా రోజులు అయింది, ఈసారి బైక్ మీద రైడ్ వెళ్దామా? బైక్ మీద ట్రిప్పా? ఏంటి ఏదో ప్లాన్ వేసుకుంటున్నారు? యు ఆల్సో షుడ్ కమ్ రే. ఎక్కడికి? లదాఖ్ బైక్ మీద ట్రిప్ వెళ్తున్నాం. అమ్మో, బైక్ మీద ట్రిప్పా? నేను రాను వంశీ. అయినా కార్తిక్ కూడా బైక్ మీద అంత లాంగ్ జర్నీ ఇష్టం ఉండదు. లాస్ట్ టైం ఇలానే తనని ఎవరో ట్రిప్ కి తీసుకెళ్లి నానా కష్టాలు పెట్టారంట. ఈడింటికి వచ్చి నానా బూతులు తిట్టుకున్నాడు. ఏదో రూట్ లో దొంగలు చేశారంట. ఆ రోజు వీడు నాకు కాల్ చేసి ఆ ట్రిప్ ప్లాన్ చేసినోడు ఎవరో చింటూ అంట, వాడిని నానా బూతులు తిట్టుకున్నాడు తెలుసా. నేనైతే నవ్వలేక చచ్చాను. పాపం ఆడ బూతులు విన్నాడు అనుకో, ఏమైపోతాడో ఏంటో. నీకు గుర్తుందారా? కదా, చెప్పరా. ఆ చింటూ నేనే. కీర్తి వాడే వీడు. చెప్పాలిగా, నువ్వు వంశీ కదా. క్లోజ్ ఫ్రెండ్స్ చింటూ అని పిలుస్తారు. అరే చింటూ, వంశీ తనేదో జోక్ చేసిందిరా. మనం నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం చెప్పొస్తా. నువ్వు నీ పిల్లం కలిసి వెళ్ళండి, నేనెందుకు? ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి వాగేస్తావు. అరే నాకేం తెలుసు వాడు చింటూ ఆ వంశీయా అని. నువ్వే చెప్పలేదు నాకు, నా తప్పేం కాదు. హే, లాస్ట్ వీక్ ఈ ప్లేస్కి వెళ్ళాం. ఈ పిక్చర్ ఎంత బాగుందో. హే, ఇక్కడికి మేము వెళ్దాం అనుకున్నాం, కానీ మా అత్తయ్య పర్మిషన్ ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్దామన్నా వద్దంటుంది. కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో అత్తయ్య, స్టార్ట్ అవుతాం. ఒక 1 hourలో వచ్చేస్తాం. ఎలా ఉందిరా కొత్త కంపెనీ? బాగానే ఉంది బ్రో, కొత్త జాబ్. నెక్స్ట్ మంత్ ప్రమోషన్ కూడా అంటున్నారు. ఓ వా. అత్తయ్య, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావురా? అదే ఎయిర్బోర్న్ అని కొత్త ప్రాజెక్ట్ అంట. ఇక నెక్స్ట్ 1 year వరకు అదే ప్రాజెక్ట్ మీద వర్క్ మమ్మీ చేయాలి. మాట్లాడుతుందంట. అమ్మా అమ్మా ఒక 15 minutes బయలుదేరుతామమ్మా. కార్తిక్, అరే లంచ్ ఏం చేద్దాం రా? కుక్ చేద్దామా లేదా ఆర్డర్ చేద్దామా? ఆర్డర్ చేస్తే బెటర్ కదా, ఏది కావాలంటే తెప్పించుకోవచ్చు. ఎప్పుడు చూడు మా అమ్మ పైన ఏదో ఒక కంప్లైంట్స్. అసలు ఒక్కసారైనా పాజిటివ్ గా మాట్లాడినా మా అమ్మ గురించి నువ్వు ముందు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. అర్థమైందా? ఏంది నేను అనట్లేదనా? నేను మీ అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తా? నువ్వు దాంట్లో అట్లీస్ట్ 10% అని ఇస్తున్నావు మా అమ్మకి. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా నీకు? అసలు నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు. ఏమైందిరా? అరే చూడరా, రోజు మా అమ్మ పైన ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటది. మా అమ్మ ఏది చెప్పినా సరే మా అమ్మకి ఎదురుగా మాట్లాడుతుంది తెలుసా. రోజు నేను ఎంత చెప్పినా సరే ఒకటే వీళ్ళు. ఇందాక కూడా మా అమ్మ జస్ట్ కాల్ చేసి టైంకి ఇంటికి రమ్మన్నందుకు ఏంది మీరు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వరా అని చెప్పేసి మా అమ్మనే తిడుతుంది. రే, తను నీతోనే కదా ప్రాబ్లం షేర్ చేసుకుంటుంది, బయట వాళ్ళతోనో తన పేరెంట్స్తో కాదు కదా. తను మీ అమ్మగారిని తిట్టడం ఎంత తప్పో తను అర్థం చేసుకోకుండా కోప్పడడం కూడా అంతే తప్పురా. శేఖర్, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ పెళ్లికి ముందు అమ్మాయిని ఎక్కువ ఇంటికే పరిమితం చేస్తారు. ఒక ఎడ్యుకేషన్ కోసం తప్ప బయటికి ఇంకెక్కడికి వెళ్ళినా యాక్సెప్ట్ చేయరు. అందుకే పెళ్ళయ్యాక చాలా మంది అమ్మాయిలు హస్బెండ్తో అయినా బయటికి తిరగొచ్చని ఆశపడతారు. అది పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు,
బట్ నువ్వే నచ్చ చెప్పి మేనేజ్ చేయాలి. ఇలా కోప్పడితే ఇలా చెప్పు. రమ్య, ఏంటికైనా సరే కోడలైనా కూతురైనా ఆడపిల్లంటే ఇంటి పరువు. బయట వాళ్ళు చెడుగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదనే మొదట్లో అత్తలు కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. నీకు అది ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. శేఖర్, ఏ అమ్మాయి లైఫ్లో అయినా పెళ్లి తర్వాత ఫాదర్ అయినా బ్రదర్ అయినా ఎవరి దగ్గరగా ఉండర్రా, ఒక్క హస్బెండ్ తప్ప. నువ్వు కనీసం తన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఎలారా? రమ్య, పెద్దవాళ్ళు మన ఏదో కోపడుతున్నారంటే దాని వెనకాల ఏదో ఒక పాజిటివ్ రీజన్ ఉంటుంది. వాళ్ళని అనే ముందు ఒకసారి ఆలోచించండి. మేబీ నువ్వే రాంగ్ అయ్యొచ్చేమో. సరే, నువ్వు వీడితో ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు చెప్పు, మేమిద్దరం వచ్చి మీ అత్తగారితో మాట్లాడి ఒప్పిస్తాం. నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకొని చెప్తా. సర్లే, మనం మెల్లిగా ప్లాన్ చేసుకుందాం. సో ఫైనల్లీ ఒప్పిస్తున్నారనమాట మా అమ్మని. మేమిద్దరం మాట్లాడతాం లేరా?